హల్లెలూయా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాల దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా, పోతున్న వారిని నీవు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. మరణము రుచి చూడక బతుకే నరుడెవడు, లోకములో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలం ఈ లోకంలో స్థిరుడెవడు. ఉన్న చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాల అడ్డం కాదు శ్మశానానికి, కులమతాలు సడ్డం కాదు శ్మశానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాల దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు.
ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ పాట స్త్రీల సమాజం పాట అండి. ఇది స్త్రీల సమాజం. మన దేశంబున క్రీస్తు సువార్త వ్యాపించుటకు మార్గంబు స్త్రీల దంచు మరువకమ్మా. మన దేశంబున క్రీస్తు సువార్త వ్యాపించుటకు మార్గంబు స్త్రీల దంచు మరువకమ్మా. పనిభూని ప్రభు కొరకు పరదేశంబులయందు ఘనురాండ్రు చేయు పనులు వినలేదమ్మా. పనిభూని ప్రభు కొరకు పరదేశంబులయందు ఘనురాండ్రు చేయు పనులు వినలేదమ్మా. మన దేశంబున క్రీస్తు సువార్త వ్యాపించుటకు మార్గంబు స్త్రీల దంచు మరువకమ్మా. సాటి అయినటువంటి సాయం భావైపతికి లోటు లేకుండనిప్పుడు లోబడుమమ్మా. సాటి అయినటువంటి సాయం భావైపలికి లోటు లేకుండనిప్పుడు లోబడుమమ్మా. పాటుపడి నీ సుతుల భయభక్తితో పెంచి నాటుము మదిలోన బోధనమ్ములమ్మా. పాటుపడి నీ సుతుల భయభక్తితో పెంచి నాటుము మదిలోన బోధనమ్ములమ్మా. మన దేశంబున క్రీస్తు సువార్త వ్యాపించుటకు మార్గంబు జీవమిచ్చు మరువకమ్మా. అన్నపానములందు నలవాటునందుని వన్యులకు మాదిరి భగుదువమ్మా. అన్నపానములందు నలవాటులందుని అన్యులకు మాదిరి వగుదువమ్మా. నిన్ను నీ పనుల గమనించి పరీక్షించుచున్న వారింట బయట నున్నారమ్మా. నిన్ను నీ పనుల గమనించి పరీక్షించుచున్న వారింట బయట నున్నారమ్మా. మన దేశంబున క్రీస్తు సువార్త వ్యాపించుటకు మార్గంబు స్త్రీల దంచు మరువకమ్మా. ఘనుడౌ దేవుని వాక్యమును చదివియో వినియో దినమేకాంతముగా ప్రార్థించుమమ్మా. ఘనుడౌ దేవుని వాక్యమును చదివియో వినియో దినమేకాంతముగా ప్రార్థించుమమ్మా. నిలువెలను నీ పొరుగు నెలతుల ప్రేమింపవలె వినుము దూషింపక దీవించుమమ్మా. నిలువెలను నీ పొరుగు నెలతుల ప్రేమింపవలె వినుము దూషించక దీవించుమమ్మా. మన దేశంబున క్రీస్తు సువార్త వ్యాపించుటకు మార్గంబు స్త్రీల దంచు మరువకమ్మా. పనులెన్నో నీకున్న ప్రభు యేసు శుభవార్త దినమునకొక్కరికైనా తెలుపుమమ్మా. పనులెన్నో నీకున్న ప్రభు యేసు శుభవార్త దినమునకొక్కరికైనా తెలుపుమమ్మా. వనరంగా నేడాది కుకయాత్మానైనా నిక నెనరుతో రక్షింప నేర్చుకొమ్మా. వనరంగా నేడాది కుకయాత్మనైనా నిక నెనరుతో రక్షింప నేర్చుకొమ్మా.
దంచు మరువకమ్మా. ఎల్ల సేవకుల కొరకెల్లప్పుడు ప్రార్థింప తల్లుల సమాజమునకు చెల్లునమ్మా. ఎల్ల సేవకుల కొరకెల్లప్పుడు ప్రార్థింప తల్లుల సమాజమునకు చెల్లునమ్మా. పల్లెలలో శుభవార్త ప్రభవింపవలెనన్న తల్లులే మంచి సాధనములమ్మా. పల్లెలలో శుభవార్త ప్రభవింపవలెనన్న తల్లులే మంచి సాధనములమ్మా. మన దేశంబున క్రీస్తు సువార్త వ్యాపించుటకు మార్గంబు స్త్రీల దంచు మరువకమ్మా. పనిభూని ప్రభు కొరకు పరదేశంబులయందు ఘనురాండ్రు చేయు పనులు వినలేదమ్మా. పనిభూని ప్రభు కొరకు పరదేశంబులయందు ఘనురాండ్రు చేయు పనులు వినలేదమ్మా. మన దేశంబున క్రీస్తు సువార్త వ్యాపించుటకు మార్గంబు స్త్రీల దంచు మరువకమ్మా. మార్గంబు స్త్రీల దంచు మరువకమ్మా. మరువకమ్మా. థ్యాంక్ యూ. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామము కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. నీ చేతి పనులను బట్టి మేము ఉత్సహించుచున్నాము. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. ప్రియ దేవుని సంఘమా, మనమందరం కూడా నిలవబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఆరాధన క్రమంలో ముందు కొనసాగుదాం. అందరం నిలబడదాం. స్తుతి కీర్తన పాడుట ద్వారా ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. పితృ పుత్ర శుద్ధాత్మాలై మేలాన్నిచ్చు దేవుని స్తుతించు సర్వా లోకమా. స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. మహాగణుడును మహోన్నతుడైనటువంటి మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘననామానికి స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ఉచితమైన కృపా ప్రేమలతో మమ్మలను నీ రెక్కల చాటున దాచి ఆశ్రయమును కల్పించి తిరిగి మరొక పరిశుద్ధ దినములో నీ పాద సముఖములో ఉండడానికి మీరు అనుగ్రహించినటువంటి విలువైన సమయం కొరకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, 8వ మాసములో గడిచిన 16 దినాలు మా జీవితాలలో ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటన్నిటినీ జయించగలిగే శక్తిని మాకు అనుగ్రహించి మా ముందును వెనుకను మీరు ఆవరించి నడిపించి ఈ పరిశుద్ధ దినమందు నీ నామ ఘనతను చాటడానికి మమ్మల్ని నీ పాద సముఖమునకు నడిపించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, ఇదిగో చేరి వచ్చిన సంఘమంతటిని మీ చేతికి అప్పగిస్తున్నాను. ఎత్తి పట్టుకొని సంఘాన్ని దీవెనతో నింపండి. ఇంతవరకు పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొందారని, మీ నామము ఘనపరచబడిందని విశ్వసిస్తూ ఉన్నాం. నా తండ్రి, తదుపరి జరగనటువంటి ఆరాధన క్రమంలో కూడా మీరు మాతో ఉండి మీ ఆత్మ సంచరింప చేయడం ద్వారా ఈ ఆరాధన క్రమాన్ని క్రమముగాను మర్యాదగాను
నీ నామ మహిమార్థమే జరిగించి తద్వారా చేరొచ్చిన అందరికీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మలుస్తారని విశ్వసిస్తూ వాతావరణము విద్యుత్తు నాయన ఎలాంటి ఆటంకాన్ని సృష్టించకుండా సహాయం అనుగ్రహించమని మరి రావలసినటువంటి నీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో సకాలంలోనే నీ పాద సముఖముకు చేరి మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి నీ సహాయం అనుగ్రహించమని నీ ప్రియ కుమారుడును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, మన మధ్య నిల్చుండి 144వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రస్తుతర రీతిగా చదువుదాం. 144వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. చివరి చరణం అందరం కలిసి చదువుదాం. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడెము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోబర్చువాడై ఉన్నాడు. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటి వారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుష్యులు ఏపాటి వారు? నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి. యెహోవా, నీ ఆకాశమును వంచి దిగిరము, పర్వతములు పొగరాసునట్లు నీవు వాటిని ముట్టుము. మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము, నీ బాణములు వేసి వారిని వాడగొట్టుము. పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పించుము. మహాజలములలో నుండి, అన్యుల చేతుల నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి బాటలాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధముతో కూడి ఉన్నది. దేవా, నిన్ను గూర్చి నేనొక క్రొత్త కీర్తన పాడిదను, 10 తంతుల సితారాతో నిన్ను కీర్తించెదను. నీవే రాజులకు విజయము దయచేవాడవు, దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు. నన్ను తప్పింపుము, అన్యుల చేతుల నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధముతో కూడి ఉన్నది. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునికై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బేళ్లలో పిల్లలు వేయిచున్నవి. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి, మా వీధులలో చొరబడుటైనను ఉరుకులెత్తుటైనను లేదు, వాటిలో శ్రమగల వారి మొర్ర వినబడుటైనను లేదు. చివరి చరణం అందరం కలిసి చదువుదాం. ఇట్టి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన కొరకు దీవించునుగాక. ప్రియులారా, మన మధ్య నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 462వ పాట పాడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకముల నుండి 462వ పాట, జయప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడిచేదేమో అని పాట పాడుతూ ఆరాధన క్రమంలో ముందుకు కొనసాగుదాం. జయ ప్రభు యేసునే వెంబడించుచు జయముగా నడచెదము, యేసుతో జయముగా వెడలెదము. ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని, ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని పయనము చేసేదమా ప్రభు వెంబడి, పయనము చేసేద మా ప్రభు వెంబడి. జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము, యేసుతో జయముగా వెడలెదము. ఆదరణయు అధిక బలమును
ఖడ్గమును అవనిలో అందరి రక్షయును ఆదర్శం బహు ఆయన వాక్యమే ఆదర్శం బహు ఆయన వాక్యమే అనిశము మనకిల మార్గము చూపగా అనిశము మనకిల మార్గము చూపగా జయ ప్రభు యేసునే వెంబడించుచు జయముగా నడచెదము యేసుతో జయముగా వెడలెదము దరవీరోదులు మమ్ము చుట్టగా దరి చేరేదమేసున్ దరి చేరేదమేము దాత్రి దురాశల డంబములన్నిటి దాత్రి దురాశల డంబములన్నిటి మైత్రిని వీడి నడచెదమేసుతో మైత్రిని వీడి నడచెదమేసుతో జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము యేసుతో జయముగా వెడలెదము మా ప్రభు చూపుము నీదు మార్గపు మాదిరి జాడలను నీదగు మాదిరి జాడలను మా పాదములను తోట్రిలకుండగా మా పాదములను తోట్రిలకుండగా మాకిడు బలమును ఈ కృపదినమున మాకిడు బలమును ఈ కృపదినమున జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము యేసుతో జయముగా వెడలెదము మా కొరకై నీవు నడచిన మార్గము చూడగను మేము మార్గము చూడగను మా రక్షకని అడుగు జాడలు మా రక్షకని అడుగు జాడలు మరువక విడువక నడువక కృపణిడు మరువక విడువక నడువక కృపణిడు జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము యేసుతో జయముగా వెడలెదము ఇహ పరముల నిన్నుగాక ప్రేమతో ఎవరిని గొలిచెదము ఎవరిని ప్రేమింపవశమే విహరించెదము యేసుని వెంబడి విహరించెదము యేసుని వెంబడి మహిమ రాజ్యమున యేసుని గొలువగా మహిమ రాజ్యమున యేసుని కొలువగా జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము యేసుతో జయముగా వెడలెదము
దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం పిల్లరా. దేవుడు తన మహాకృపను బట్టి 8వ మాసంలో 16 దినాలు తన కృపచరణ దాచి 17వ దినం పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో మనందరికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ ఘనత కలుగును గాక. మరి సమయంలో నేటి దినము ధ్యానించడానికి దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనము చదువుకుందాం ధ్యాన వాక్యంగా. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం నుండి 4 వచనాల గల భాగాన్ని ఏదైనా ధ్యాన భాగంగా చదువుదాం. ఈ వాక్య భాగాన్ని ప్రియులు సహోదరులు ప్రశాంత్ గారు వారు చదివి వినిపిస్తారు. తదుపరి సంఘ ఉపాధ్యక్షులు డాక్టర్ లారెన్స్ గారు మనను విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. ఈరోజు దేవుడు వాక్యం ఏర్పరచబడింది. మొదటి యోహాను 5వ అధ్యాయము మొదటి నుండి చదువుతున్న 4వ అధ్యాయం 4వ వచనం వరకు. యేసుక్రీస్తు అయిన ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వాని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువాడమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుడి వాక్యం పరిశుద్ధపడుతుందిగా. ప్రార్థన చేసుకుందాం. అక్కిమిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకమందున్న మా తండ్రి యేసు నాయన, ఈ యొక్క పరిశుద్ధ దినాన్న ప్రభా, నీ యొక్క పరిశుద్ధ మందిరంలో ఈ విధంగా నివసిస్తున్నావంటే సమస్తం నీ కృప, నీ కనికరం, నీ జాలి నాయన. గతించిన దినాలంతా కూడా నీ అమూల్యమైన కృప చేత మమ్మల్ని నిలబెట్టాం నాయన. మేము చేసిన ప్రతి ప్రార్థన వెనుక విజయాన్ని చూపిస్తున్నావు నాయన. నువ్వు వినే దేవుడు నాయన, నీకు వందనాలు. మేము చేసిన ప్రార్థన నీ పాద సన్నిధానికి ధూపం వల్ల చేరే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను నాయన. అనేక దూతలతో కొనియాడబడిన మా తండ్రి, నిన్ను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చావు. ఈ యొక్క భాగ్యం లేక ఎంతోమంది దీన బిడ్డలు బాధపడుతున్నారు నాయన. తండ్రి ప్రభా, నీకు వందనాలు. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు నాయన. వారి వారి అంతరంగాలను ఎరిగినవాడు తండ్రి. మేమందరం తండ్రి నీ యొక్క పరిశుద్ధ మందిరంలో నీ దీనదాసుడి ద్వారా వచ్చే అమూల్యమైన నోటి ద్వారా వచ్చే ప్రతి మాట, నీ మాటను మేము గ్రహించి మా హృదయ అంతరంగాల్లో మేము శుద్ధిపరచుకునే భాగ్యం మాకు దయచేయండి. వాక్యమనే ఖడ్గం చేత మేము నలగొట్టుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు తండ్రి. నీ వాక్యం చెప్పకముందే ప్రభా మేమందరం తండ్రి నిన్ను స్తుతి ఆరాధనలో ప్రభా మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు. నేను పాటలు పాడే బిడ్డలను బట్టి నీకు వందనాలు నాయన. నీకే స్తోత్రం. ఇంకా రానైన దినాల్లో ఇంకా మంచి స్వరాలతో మంచి ఉత్సాహంగా మేమందరం కలిసి నీతో ఆనందించుకొని నీతో ఐక్యముగా కలిసి ఉండే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాం. నీతో ఎక్కువగా అంటుకట్టుకొని ఉంటే ప్రభా మాకు ఏ విషయంలో కూడా లోటు ఉండదని సెలవిచ్చిన నా తండ్రి నీకు వందనాలు. స్తోత్రం తండ్రి. మరి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని పేరు పేరుని ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభా ఈ దినము తండ్రి నువ్వు ఏ వాక్యము విత్తుతావో తండ్రి యోహాను సువార్తల నుండి చక్కనైన వాక్యాన్ని మాకు అందించడానికి ప్రభా నీ దీనదాసుని నిలబెట్టినందుకు నీకు వందనాలు తండ్రి. వాక్యమైన ఖడ్గం చేత నిలగొట్టుకొని మేము మళ్ళీ మా గృహానికి వెళ్ళి మేము ఆ వాక్యాన్ని నెమరు వేసుకునే భాగ్యం మాకు దయచేయమని పాపని చిన్న ప్రార్థనలు కించమని యేసునామం పెట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్య భాగము చదివి వినిపించినటువంటి ప్రియులు ప్రశాంత్ గారికి, విజ్ఞాపన ప్రార్థనలో నడిపించినటువంటి ప్రియులు సంఘ ఉపాధ్యక్షులు డాక్టర్ లారెన్స్ గారికి ఇరువురికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరం లేచి నిలబడదాం, స్తుతి ఆరాధన చేద్దాం. దేవుడు గత దినాలన్నిట
మన ఎడల ఆయన చూపించినటువంటి కృప, ఆయన చూపించినటువంటి ప్రేమ, ఆయన చూపించినటువంటి అమూల్యమైనటువంటి ఆశీర్వాదం, వాటన్నిటిని కూడా మనన చేసుకుంటూ స్తుతి ఆరాధనలో పాలిభాగస్తులు అవుదాం. ఈ పాటల్లో చాలా పరమార్థం, గూఢార్థం, మరి ఆ మాటలు దేవుని సేవకుల చేత చక్కగా వ్రాయబడ్డాయి. ఆయన కృపాతిశయము మన ఎడల అనుక్షణము చూపిస్తున్నాడంటే మనం ఎంతగా కృతజ్ఞతలు చెల్లించాలో. మరి పాటలో నీ కృప ఆకాశము కంటే హెచ్చైనది అనే మాట 2 సార్లు పాడాలి. ఆ తర్వాత ఒక చక్కటి మాట ఉంది, మౌనిగా ఎలా ఉంటాను నేను, సాక్షిగా ప్రచురించకుండా నా తుది శ్వాస వరకు నీ దరికి చేరే వరకు అనే మాట ఉంది. వీలైతే అందరం కలిసి పాడదాం, ఉజ్జీవంతో ఉన్నటువంటి పాట కనుక చప్పట్లు కొట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరాధనలో పాలిభాగస్తులై స్తుతించాలని మనం చేస్తూ ఉన్నాను. ఎవరు దయచేసి మౌనంగా ఉండొద్దండి, ఎవరు దయచేసి మౌనంగా ఉండొద్దు. చప్పట్లు కొడదాం గట్టిగా, అందరం కూడా సంతోషంగా. ఆమేన్. సంతోషంగా చప్పట్లు కొట్టాలి. మీకు ఇచ్చిన షీట్ అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. ఇంకా వచ్చిన కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము నీ కీర్తించెదా తరతరములకు, నీ విశ్వాస్యతను నే ప్రచురింతును, నీ తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నీ కృపా చెప్పదాం సార్. ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా, ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా, సాక్షిగా ప్రచురించగా, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. చూసారు చప్పట్లు కొడదాం. అక్కడ మంచి ఉంది, మౌనిగా ఎటులుండిదా, ఎట్టి పరిస్థితిలో కూడా నేను మౌనిగా ఉండలేను, మీ యొక్క సాక్ష్యాన్ని ఇతరులకు ప్రచురం చేస్తాను అనే ఒక దృఢ సంకల్పంతో ఈ పాటలో అందరూ కూడా కలిసి పాడేద్దాం. నా తుది శ్వాస వరకు నీ చెంతే నేను ప్రభువా అంటూ దేవుని స్తుతిద్దాం. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా, ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా. ఏ మంచితనము లేకున్నను, ఏ మంచితనము లేకున్నను,
సన్నిధి నీ కృప నిలబెట్టుకున్నది నీ కృప నీ కృప నీ కృప ఆకాశము కంటే హెచ్చైన సరే నీ కృప నిజమే నీ కదా. కృప ఆకాశము కంటే హెచ్చైనది మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించగా నాకు విశ్వాస వరకు నీ చెంత చేరే వరకు నాకు విశ్వాస వరకు నీ చెంత చేరే వరకు ప్రతి క్షణము అదే ఒక మాట ఉందో, మౌనంగా నేను ఉండను, మీ యొక్క సాక్ష్యాన్ని ప్రచురం చేస్తాను అనే మాటతో ఉంటుందో. వాక్యంలో సెలవిచ్చినట్టు ఆకాశము కంటే హెచ్చైనది ఆయన కృప. చూపించండి, అలాంటి కృప నువ్వు నేను మన సంఘము పొందుతున్నామంటే ఎంత ధన్యులమో ఒక్కసారి ఆలోచించి, ఎక్కడా ఆలోచించకుండా దయచేసి ఈ పాటలు మీకు ఇవ్వబడినటువంటి షీట్లో మీకు తెలియకపోతే ఆ షీట్ చూసి కొన్ని వచనాలు పాడండి. రెండవది చూద్దాం, ఆరోగ్యం ఉద్యోగం. ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా కమునే రక్షణ ఇచ్చావు కృపజ్ఞుల వలన కానే కాదు నితమంతా రుణస్థుడను జీవందే నిత్యము అతిశయము నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. మొదటి వాక్యాలు విన్నాం కదా, బ్రతికి ఉన్నామంటే కేవలం కృప, సేవలో ఉన్నామంటే కేవలం కృప. అదేవిధంగా నాకు ఉద్యోగం వచ్చిందని మనం గర్వపడకుండా కేవలం ఆయన తాలూకు కృప, ఆరోగ్యము ఆయన తాలూకు కృపే, ఉద్యోగము నీ తాలూకు ఆయన తాలూకు కృపే. మరి తర్వాత వచనంలో ఇల్లు, వాహనము, బలము, ధనము ఇవన్నీ కూడా ఉన్నాయంటే కేవలం ఆయన కృపే అని అందరూ కూడా కలిసి ఈ పాటలో మనం కలిపి పాడదాం. చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం. మూడో వచనం పడదాం. వాహనమున్నాయంటే కేవలము నీ కృపా ధనము బలము ఉన్నాయంటే నీదు కృపాదానమే అర్హత నాలో లేకున్నను నాయడలా జీవితమంతా కృతజ్ఞుడను జీవితమంతా పాడెదను నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది మౌనిగా ఎటులుండేదా సాక్షిగా
నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. అదేవిధంగా మనం ఇప్పటివరకు నేను ఒక్కడనే అనాథనేమో అని అనుకోవచ్చు, అంతా లోకమంతా కూడా శోకమే అనుకోవచ్చు. కానీ నీ కుడి చేతిలో నేనున్న ధైర్యం, ఈ యొక్క పదం పాడితే మనకి ధైర్యాన్ని ఇచ్చే చరణం ఇది. అందరూ కూడా నేను అనాథని కాను, నా వెనకే దేవుడు ఉన్నాడు, నా కుడి చేతిలో ఆయన పట్టుకుంటాడు అనే ధైర్యంతో నా యొక్క విధిరాతను కూడా దేవుడే మారుస్తాడు అనే పాట కలిసి పాడు. ప్రియులే నన్ను విడనాడినా శోకమే నా లోకమా, అనాథగానే మిగిలానే నా కథ ముగిసినదే. నీ గుడి చేతిలో ఉంచగనే బెన్యామీను వంతుగా మారే, ఐదంతలాయే నా భాగ్యము, విధి రాతనే మార్చే నీ కృప, నీ కృప. నీ కృప అందరూ చెప్తాం. ఆకాశము కంటే హెచ్చైనది నీ కృప. తర్వాత మౌనిగా ఎట్లా ఉంటుంది, తర్వాత ఆకాశము కంటే హెచ్చైనది మౌనిగా ఎటులుండేరా, సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సంఘ అధ్యక్షులు ప్రియులు అనిల్ మాస్టర్ గారు మనలను ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎక్కడ కూడా మనం ఆలోచించకుండా ఇప్పుడు ఏదైతే నిలబడి దేవుణ్ణి పూర్ణ హృదయంతో స్తుతించామో దాంట్లో ఉన్నటువంటి ఒక పదం చూడండి, మౌనిగా నేను ఎటులుండదా. ఎన్ని నాకు కృపలు చూపించావే, ఉద్యోగం ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, ఐశ్వర్యం ఇచ్చావు, ధనం ఇచ్చావు, అన్నీ ఇచ్చావు. మరి ఎన్ని ఉన్నా కూడా నేను మౌనిగా నేను ఎటులుండదా, నీ సాక్ష్యాన్ని నేను ప్రచురించక. ఎంత చక్కగా ఆ యొక్క పాట ఉందో ఒక్కసారి ఆలోచిద్దాం. ఇప్పటి వరకు నీవు అదే స్థితిలో ఉంటే ఈ క్షణమైన మన జీవితాన్ని మార్చుకుందాం. మౌనిగా ఇంక ఉండొద్దు. అనేక కృపలు ఇచ్చాడు. ఈరోజు హాస్పిటల్కి వెళ్తే వేలకు వేల ఖర్చులు అయ్యేది, బ్రతుకుతామో లేదో ఆశ. అలాంటి ఆశతో మరలా ఇట్టి స్థితిలో నిన్ను నన్ను మనల్ని నిలబెట్టాడే. ఇప్పుడే బ్రదర్ ప్రశాంత్ సాక్ష్యం విన్నాం. ఆ యొక్క హాస్పిటల్లో అయ్యో నేను రక్షణ తీసుకోలేదే, ఒక సాక్ష్యం నాకు ఇయ్యు, చర్చిలోకి వెళ్ళి రక్షణ తీసుకోకుండా నేను చనిపోతే నా పరిస్థితి ఏంటని ఆ బిడ్డ చూసారా, అది స్తుతి. అలాంటి కృతజ్ఞత నీకు నాకు కావాలి. ఈ క్షణం మనం నా యొక్క వృత్తిలో, నా యొక్క చిన్న చిన్న వ్యాపారాల్లో, నా యొక్క రాకపోకల్లో, నా యొక్క ఉద్యోగాలు అనుక్షణము అధికారంలో పెద్దల్లో ఒక మంచి పేరున్నదంటే కేవలం నీ కృప కాబట్టే నేను మౌనిగా ఉండను. ఇక నుంచి మౌనిగా నేనుండను. ఆ యొక్క పదం వీలైతే కంఠస్థ చేద్దాం. మౌనిగా నేనుండను, నీ సాక్ష్యాన్ని ఇతరులకు ప్రచురం చేస్తాను. ఈ స్థితిలో ఈ క్షణం ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా, పెద్దలు అవ్వచ్చు, యవనస్తులు, చిన్నలు, నాకు ఈ స్థితి కల్పించావే, నాకు బ్రతుకును మార్చడానికి సిద్ధపడుతున్నావే, నాకు ఎన్నో బహుమానాలు మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారే, నేనేమైపోయాను, నేను మౌనిగా ఉండను, ఇతరులకు నా సాక్ష్యాన్ని ప్రచురిస్తారని అందరూ కూడా మరి దేవుని స్తుతిస్తూ ఈ యొక్క ప్రార్థనలో పాలు పంచుకుందాం. కృపయు కనికరం గల మా పరమ తండ్రి, మీకే స్తుతులు స్తోత్రమునైనా. ఒక అద్భుతమైనటువంటి స్తుతి ఆరాధనలో మమ్మల్ని నడిపించిన విధానం బట్టి వందనాలు ప్రభా. ఇక నుంచి ప్రభా నా యొక్క పాత జీవితానికి స్వస్తి చెప్తాను. నూతన జీవితంతో, క్రొత్త ఆశలతో నేను మౌనిగా ఉండకుండా ఏదైతే నేను సాక్ష్యాన్ని పొందానో, ఏదైతే మేలులు పొందానో, ఏదైతే అన్నిటికంటే కృప గొప్పదని నేను ఎలుగెత్తి పాడానో
అది ఇతరులకు చాటి చెప్పే భాగ్యం నాకు, మా సంఘానికి, మా కుటుంబ సభ్యులకు, దేశ విదేశాలటువంటి మా బిడ్డలందరికీ కూడా దయచేయమని ప్రభా ఈ యొక్క కార్యక్రమంలో మరలా పాస్టర్ గారి ద్వారా ఒక చక్కనైనటువంటి వాక్యం వినే భాగ్యం మాకు దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేరట అతి వినయంతో బ్రతమాలి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడు తన మహాకృపను బట్టి మరలా ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో మనందరినీ క్షేమముగా ఆరోగ్యంతో సజీవుల స్థితిలో ఉంచిన విధానాన్ని బట్టి ఆయన పరిశుద్ధ గణనామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. చేరవచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులైన వారికి, విశ్వాసులైన వారికి, మరి మరలా చాలా దినాల తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి ప్రియులు ప్రశాంత్ గారికి కూడా ప్రభు పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేస్తూ, మరి ఈ దినము ఒక ప్రత్యేకమైనటువంటి దినం. ఏంటినంటే విలియం కేరీ, బహుశా అది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. విలియం కేరీ గారి యొక్క జన్మదినం. ఏంటండి దాని ప్రత్యేకత? ఆయన జన్మదినాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఏముంది అనేది చాలామందికి తెలియదు. ఎందుకంటే ఆయనను మిషన్స్ పితామహుడిగా పిలుస్తారు. ప్రాముఖ్యంగా బ్యాప్టిస్టు సంఘ పితామహుడైన, బ్యాప్టిస్టు సంఘము ఏర్పడడానికి ముఖ్య కారకుడు డాక్టర్ విలియం కేరీ. మరి ఆ విషయాలు అనంతరం సంఘ అధ్యక్షుల వారు కొన్ని మనకు తెలియజేస్తారు. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కేరీ సండే, ఈరోజు కేరీ సండే అంటారు. ఈ దినాన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఆదివారం చాలా ప్రత్యేకంగా, ఇంకా చెప్పాలంటే అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ఎందుకనంటే ఈరోజు బ్యాప్టిస్టు సంఘాలు అనేవి ఉన్నాయనంటే గల కారణం, ముఖ్య పాత్రధారి, సూత్రధారి అన్నీ కూడా డాక్టర్ విలియం కేరీ. ఆయన ఈ దేశం కాదు, ఇంగ్లాండ్ దేశం నుండి దేవుని పరిచర్య నిమిత్తం ఇక్కడికి వచ్చాడు. ఈరోజు మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు, కలకత్తాలో సెరంపూర్ యూనివర్సిటీ ఉంది. మా డిగ్రీలన్నీ కూడా అక్కడివే. ఈరోజు ఏసీటీసీలో హైదరాబాదు కళాశాలలో చదివిన ప్రతి సేవకుని యొక్క ఆ సర్టిఫికెట్ ఏదైతే ఉందో అది సెరంపూర్ యూనివర్సిటీ సర్టిఫికేట్. మరి దానిని స్థాపించినటువంటి మహోన్నతుడు డాక్టర్ విలియం కేరీ గారు కనుక మరి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని కూడా మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఈ విషయాలన్నీ కూడా తదుపరి సంఘ అధ్యక్షులు అనిల్ మాస్టర్ గారు వివరంగా మనకి తర్వాత తెలియజేస్తారు. రైట్, వాక్యంలోకి వెళ్ళిపోదాం. చదవనటువంటి వాక్య భాగం మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము మొదటి 4 వచనాల గల భాగము మన మధ్యలో చదవబడింది, మనం విన్నాం. ఈరోజు మరి ఈ వాక్య భాగము మనందరి జీవితంలో ఒక అమూల్యమైనటువంటి పరివర్తనను కలుగ చేయాలి. ఎందుకనంటే చూడండి, 4వ వచనం చదవండి ఒకసారి వీలైతే. జాగ్రత్త గమనించాలి ఈ మాట. దేవుని మూలముగా పుట్టిన వారందరూ దేనంటండి లోకమును జయిస్తారు. జాగ్రత్త గమనించాలి. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. గట్టిగా స్తోత్రం చెప్దాం, చెప్పాలి కదా. హల్లెలూయా. ఈరోజు ముందుగా నేను తెలియజేస్తున్నాను, మన అంశం ఏంటంటే నీ విశ్వాసమే నీ విజయానికి కారణం. అర్థమైందా? నేను మళ్ళా జ్ఞాపకం చేస్తాను, మన విశ్వాసమే మన విజయానికి కారణం, మరొకటి లేదు. మనం ఎంత ప్రయాసపడండి, ఎన్ని కష్టాలు పడండి, దేవుని యందు విశ్వాసం ఉంటే కనుక ఆ నీ నిజ విశ్వాసమే నీ విజయానికి కారణం. ఈరోజు చాలామంది ఆ విజయాన్ని పొందుకోలేక ఓటమిని ఎదుర్కొంటున్నారంటే గల కారణం, వారు చేసేటువంటి పనిలో, నడిచేటువంటి నడతలో వారి విశ్వాసము సరిపడేంత మోతాదులో లేదు. అందుకొరకే విజయము చాలా వరకు పొందలేకపోతున్నాం.
ఈ లోకం మీద విజయము లేనటువంటి విశ్వాసం అంటూ ఎవరు కూడా లేరు. నేను మళ్ళా జ్ఞాపకం చేస్తున్న మాట, లోకం మీద విజయము లేని విశ్వాసి అంటూ ఎవరు కూడా లేరు. ఒకవేళ ఉన్నారనంటే వాళ్ళలో నిజమైన విశ్వాసము లేదని అర్థం అంతే. ఎందుకంటే వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది కదా, దేవుని మూలంగా పుట్టిన వారందరూ కూడా ఏం చేస్తారంట? అమ్మ చెప్పాలి. దేవుని మూలంగా పుట్టిన వారందరూ ఏం చేస్తారంట? లోకాన్ని జయిస్తారు. ఇది ఇప్పుడు ఒక ప్రశ్న. మరి ఈరోజు మనమందరం కూడా దేవుని మూలంగా జన్మించిన వారమే. అదేంటండి, మేము దేవుని మూలం పుట్టడం ఏంటి, మేము తల్లిదండ్రులకు జన్మించాం కదా అనవచ్చు. మంచిది కాదనండి, ప్రతి మనిషి కూడా తల్లిదండ్రులకు జన్మిస్తారు. కానీ ఆ తదుపరి మరొక జన్మం ఉంది. ఆ జన్మ నూతన జన్మ, అదే క్రీస్తులో, అంతే కదా, దేవుని మూలంగా జన్మించటం. ఈరోజు ఇక్కడ కూర్చున్న అందరం కూడా దేవుని మూలంగా పుట్టిన వారమే. మరి లోకాన్ని ఎంతవరకు మనం జయించగలుగుతున్నాం? ఒక ప్రశ్న కదా. వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది కదా, దేవుని మూలంగా పుట్టిన వారందరూ కూడా ఏం చేస్తారంట? లోకాన్ని జయిస్తారు. ఏమండి, ఈ విశ్వాసులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ లోకపు మార్గాలను, ఈ లోకపు జీవితాన్ని, పాపాన్ని విడిచి క్రీస్తులో విశ్వాసముతో ఆయన చెంతకు వచ్చినప్పటి నుంచి ఇంచుమించుగా కూర్చుని మనలో చాలామంది బాప్తిస్మ అనుభవంలోకి వచ్చి ఒక 30 సంవత్సరాలు అయిపోతుంది అనుకుంటా. అంతేనండి? ఇంకెక్కువ ఉంటుందా? ఇంకెక్కువ ఉంటుంది. ఇంచుమించుగా 30 సంవత్సరాలు దాటే. అప్పటి నుండి కూడా లోకాన్ని జయించడం మొదలు పెట్టారు అని వాక్యం చెప్తుంది. అర్థమైంది కదండి? మరలా చెప్తాను ఈ మాట. మనం ఎప్పుడైతే లోకమునకు చనిపోయి క్రీస్తునందు బ్రతికామో అప్పటి నుండే లోకమును జయించటం ప్రారంభించామని వాక్యం చెప్తుంది. అది మరి మన జీవితంలో నెరవేరుతుందా? ఏమండి, గమనించాలి. ఎందుకంటే మనం ఇలా చేసిన ఆ క్షణంలోనే దేవుడు అద్భుతమైనటువంటి విజయాన్ని మనకి అనుగ్రహించాడు. కనుక గమనించాలి, యేసుక్రీస్తు వారిపై నమ్మకముతో కొనసాగడం ద్వారా ఎప్పటికీ కూడా మనము ఆ విజయంలోనే కొనసాగుతున్నాం. కొన్నిసార్లు ఓటమి అనేది వస్తుంది, కానీ దేవుడిచ్చిన ఆ విజయము ఆ ఓటమిని ఏం చేస్తుందంటే మరుగుపు చేస్తుంది. ఎందుకంటే దేవుడు తన వారిగా ఉన్నవారు వారిని, తన బిడ్డలకు పిలువబడిన వారిని లోకం నుండి పిలిచి తన కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా ఆయన ఏర్పాటు చేసి వేరు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఆయనలో ఉన్నటువంటి మన విశ్వాసమే లోకం పైన ఏమండి మన విజయం. ఎందుకంటే లోకంపై ఘన విజయం సాధించినటువంటి క్రీస్తుతోనే మనం కలిసి ఉన్నాం కనుక, మనల్ని నడిపిస్తుంది కనుక, ఆయన లోకాన్ని జయించాడు కనుక ఆ విజయములో మనము కూడా పాలిభాగస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టి హల్లెలూయా. అంటే మరలా మాట చదువుతున్నాం చూడండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయిస్తారు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఆ తర్వాత మాట, యేసు దేవుని కుమారుడు నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? ఒక ప్రశ్న చూడండి అక్కడ. యేసుక్రీస్తు దేవుని కుమారుడును నమ్మేవాడు తప్ప, నమ్మనివాడు లోకాన్ని జయించడండి. ఈ వాక్యం ప్రకారం మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు నిజమైన దేవుని కుమారుడని నమ్మని వాడు ఎవడైతే ఉంటాడో, ఆయన చెంతకు రానివాడు ఎవరైతే ఉంటాడో వాడు లోకాన్ని జయించలేడు. ఇక్కడ వాక్యం చెప్తుంది కదా, ఎవరైతే ఆయన నమ్ముతాడో ఆ నమ్మే ప్రతి వాడు కూడా లోకాన్ని జయిస్తాడు. మరొక ప్రశ్న, మరలా అదే ప్రశ్న, మరి మనము జయించగలుగుతున్నామా లోకాన్ని? చూడండి, నేను అంటాను, మన జీవితంలో ఏర్పడినటువంటి చిన్న చిన్న సమస్యలని మనం జయించలేక చాలా నిరాశపడిపోతూ ఉంటాం, చాలా గాబరైపోతూ ఉంటాం. మన ఆత్మీయ జీవితంలో ఏర్పడినటువంటి చిన్న చిన్న వాటికే మనము జయించలేక నిరాశలో ఓడిపోయేటువంటి స్థితిలో వెళ్ళిపోతూ ఉంటే, అపవాది ఏలుబడి చేస్తున్నటువంటి మరి ఎంత పెద్ద లోకాన్ని మనం జయించాలంటే మనం ఎంత ఆత్మీయంగా స్థిరపడాలో, సిద్ధపడాలో ఒకసారి ఆలోచన చేయాలి. నా మాటలు అర్థం ఉంది కదండి?
మన జీవితంలో ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పండుకునే వరకు ప్రతి మనిషి జీవితం ఏదో ఒక చిన్న కష్టం. ఆ కష్టాన్ని నువ్వు జయించలేకపోతున్నావు. నా మాట అది. ఆ కష్టాన్నే మనం జయించలేనప్పుడు అపవాది ఏలుబడి చేసిన ఇంత పెద్ద లోకాన్ని మనం ఎలా జయించగలుగుతాము? ఆలోచన చేయండి ఒకసారి ఈరోజు. ఏమండి, విశ్వాసం అంటే ఏంటి చెప్పండి? విశ్వాసం అంటే దేవుని యందు నమ్మిక, ఇంకా చాలా చాలా మాటలు ఉన్నాయి. సరే, మనం ఆలస్యం చేయొద్దు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వాక్యం చదివేయండి. హెబ్రీకి రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వాక్యం చదివేస్తే మనం ముందుకు వెళ్ళిపోదాం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవని ఉన్నవనటకు రుజువై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసం అంటే అదే. చాలా సులభమైనటువంటి జవాబు ఏంటనంట, విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవై ఉన్నవనడానికి రుజువు. అది ఈరోజు ఆ విశ్వాసం అనేది మన జీవితంలో ఉండాలి. ఎందుకంటే అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో మరొకసారి. గత ఆదివారం కూడా అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు అబ్రహామును జ్ఞాపకం చేసుకోవాలంటే విశ్వాసానికి పెట్టింది పేరు ఎవరైనా ఉన్నారంటే అది అబ్రహామే. అందులో మరొక సందేహం కానీ సంశయం ఏమీ కూడా లేదు. ఎందుకనంటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి దేవుణ్ణి నమ్మాడు. నా మాటలు కాదు, వాక్యంలో చాలా స్పష్టంగా వ్రాయబడ్డాయి ఆ మాట. నిరీక్షణకు ఆధారం లేదు. ఏమండి, ఇది జరుగుతుంది అనడానికి అవకాశము లేదు. నమ్మడానికి ఏమాత్రం వీలు పరిస్థితుల్లో దేవుని నమ్మాడు అబ్రహాము. కానీ అప్పటికే అబ్రహాము దాదాపుగా 100 సంవత్సరాల వయసులోకి వచ్చేసాడు. ఏమండి, తన భార్య అయిన శారా గారు ఇంచుమించుగా 90 సంవత్సరాలు. వారిరువురి యొక్క శరీరాలు మృతతుల్యమైనవి అని చెప్పి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఏమండి, వృద్ధాప్య దశలో శరీరము మృతతుల్యం అయిపోయినప్పుడు ఇక బిడ్డల కోసం నిరీక్షణ లేదు. నిరీక్షించడానికి వారికి ఆధారం ఎటువంటిది లేదు. మాకింకా పిల్లలు కలుగుతారు అనే ఆశ ఏమాత్రం కూడా లేదు. అయినా సరే విశ్వాసముతో దేవుని మాట నమ్మాడు అబ్రహాము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ దేవుడు ఇప్పుడున్న కాలంలో, ఏమండి, ఇప్పుడున్న కాలంలో అబ్రహాం గారి వయసు ఉండి మగవాళ్ళకి, శారా గారికి ఆడవాళ్ళకి, స్త్రీలకు శారా గారి వయసు ఉండి ఇప్పుడున్న దినాల్లో దేవుడు కనుక స్వయంగా మాట్లాడి, అమ్మ నీ భర్తకి 100 సంవత్సరాలు, నీ భార్యకి 90 సంవత్సరాలు, మీరేం భయపడదు, ఈ వయసులో కూడా మీకు పిల్లలు పుడతారు అని అన్నాడు అనుకోండి, ఎంతమంది నమ్ముతాం కదా? అప్పుడు అబ్రహాము నమ్మడానికి లేక నిరీక్షించడానికి అవకాశము లేదు, ఆధారం లేదు. కానీ ఇప్పుడు దేవుని కార్యాలు నమ్మడానికి, దేవుడు జరిగిస్తాడనేటువంటి విశ్వాసానికి రుజువులు ఉన్నాయి. అయినా కూడా మనం ఏమన్నా తెలుసా, దేవా నీకేమైనా పిచ్చా వెంటనే, నీకేమైనా పిచ్చా, మా వయసు ఏంటి, మా శరీర పరిస్థితి ఏంటి, ఇప్పుడున్న కాలం ఏంటి, ఒకవేళ నువ్వు అనుగ్రహించావే అనుకో, ఈ వయసులో పిల్లల కంటే ఏమనుందా, లోకం మమ్మల్ని బ్రతకనిస్తుందా, లోకం ముందు మేము తలెత్తుకోగలమా, ఇలాంటి ప్రశ్నలు వేసేటువంటి విశ్వాసం. కానీ ఎలాంటి ఆధారం లేనప్పుడు, ఎలాంటి నమ్మశక్యము కాని పరిస్థితుల్లో కూడా దేవుని మాట నమ్మాడు అబ్రహాము. ఆ నిరీక్షణ అబ్రహామును సిగ్గుపరచలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను మళ్ళా జ్ఞాపకం చేస్తాను. దేవుని మాట నమ్మాడు. ఆ మాట, ఆ నిరీక్షణ అబ్రహాం ఏం చేయలేదు, సిగ్గుపరచలేదు. ఈరోజు ఒకవేళ దేవుడు మన జీవితంలో మనము సాధించలేమనుకున్నది సాధించగలడని నువ్వు నమ్మితే ఆ నిరీక్షణ నిన్ను కూడా సిగ్గుపరచదు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని మీద నువ్వు ఎప్పుడైతే పూర్తి నిరీక్షణ కలిగి ఉంటావో, దేవుని మాట మీద ఎప్పుడైతే నువ్వు పూర్తిగా నమ్మకం కలిగి ఉంటావో, దేవుని మాట మీద ఎప్పుడైతే పూర్తి విశ్వాసం కలిగి ఉంటావో, ఆ నిరీక్షణ నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చేయదంట, సిగ్గుపరచదు. దేవుని స్తోత్రం కలుగును కాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చేస్తానని మాట ఇచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ మాట నెరవేరడం, తనకు అసాధ్యం అనిపించినా కూడా అబ్రహాము ఏం చేశాడంటే ఆయన మీద నమ్మకం పెట్టుకున్నాడు. అబ్రహాము తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలపై కాకుండా, తనకున్నటువంటి బలము జ్ఞానంపై కాకుండా,
తనకున్నటువంటి ఆస్తి పాస్తుల మీద కాకుండా. ఇందుకు ఒక మంచి పాట పాడాం కదా మనము, ధనము బలము ఉన్నాయంటే అది కేవలము కృప. ఆ కృపనే నమ్ముకున్నాడు అబ్రహాం. తన సామర్థ్యం ఏమాత్రం నమ్మకం పెట్టుకోలేదు. ఏమండి, దేవుడు వాగ్దానం చేశాడు, దాన్ని నెరవేర్చగలడు, నెరవేర్చాడు కనుక అబ్రహాము అట్టి నిరీక్ష నుంచి దేవుని మాట నమ్మాడు. అంతేకాకుండా దేవుడు తాను చెప్పినా నేను చేస్తానని అబ్రహాంకి ఎలాంటి రుజువు ఇవ్వలేదండి. గమనించాలి, ఇక్కడ ఒక మాట గమనించాలి. కేవలం మాట మాత్రం చెప్పాడు. ఏమంది, మీదిటికి ఈ కాలమునకు నీకొక కుమారుడు పుడతాడు. ఆ మాట మాత్రం చెప్పాడు. ఎలాంటి రుజువు చూపించలేదు, ఎలాంటి సాక్ష్యమైనా ఇవ్వలేదు. ఏమంటే కేవలం మాట మాత్రం ఇచ్చాడు. అబ్రహాము దానిని నమ్మాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనం చూడండి ఒకసారి. చదవాలి. రోమిలికి రాసిన పత్రిక 4:20-21 జాగ్రత్త గమనించి. ఇందాక నేను ఒక మాట చెప్పాను చూడండి, మరలా ఒకసారి వినండి. ఇందాక ఒక మాట చెప్పాను నేను, ఏమని, ఇప్పుడున్న రోజుల్లో దేవుడు వచ్చి కనుక అబ్రహాము స్థితిలో ఉన్న వారిని వాగ్దానం చేస్తే సందేహిస్తామా అనేది ఈ యొక్క వచనంలో మనకు స్పష్టంగా కనపడింది. చదవండి. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహించక. జాగ్రత్త గమనించండి ఈ మాట. దేవుడు వాగ్దానం చేశాడు, కానీ ఒక మాట చెప్పాను, నిరీక్షణకు ఆ రోజుల్లో ఆధారం ఏమీ లేదు. ఎలాంటి ఇది జరుగుతుంది అనడానికి అవకాశం లేదు. అలాంటి అవిశ్వాస పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ అవిశ్వాసాన్ని తన హృదయంలో చేర్చుకొని దాని వలన దేవుడిచ్చేటువంటి వాగ్దానాన్ని ఎటువంటి సందేహం లేకుండా నమ్మాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. తర్వాత మాట, వాగ్దానం గురించి ఎలాంటి సందేహం లేకుండా దేవుని మహిమపరిచి దానిని నెరవేర్చడానికి సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. దేవుని స్తోత్రం కలుగును గాక. చేపలు గట్టిగా హల్లెలూయా. ఈ విశ్వాసం మనందరికి కావాలి. ఈరోజు మనం విజయము సాధించాలంటే ఇలాంటి విశ్వాసము మనకు కావాలి. అదే కదా మరలా చెబుతాను చూడండి అన్నమాట. దేవుని వాగ్దానం వచ్చి సందేహించక దేవుని మహిమ పరిచాడంట. అంతేకాకుండా ఆయన వాగ్దానం చేశాడు కనుక చేసిన దాన్ని నెరవేర్చడానికి ఆయన మాత్రమే సమర్థుడు. ఖచ్చితంగా తెలుసుకున్నాడు, మరొక ఆలోచన లేదు. ఆ విశ్వాసమే అబ్రహాము జీవితంలో ఒక గొప్ప విజయాన్ని సాధించి పెట్టింది. ఆ విజయమే తన కుమారుడైనటువంటి ఇస్సాకు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాంటి విశ్వాసము, అలాంటి స్థిరమైనటువంటి పట్టుదల మనలో ఉంటే మన విశ్వాసం మనల్ని కూడా ఏం చేస్తుందంట, విజయానికి చేరువ చేసిన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వాక్యం చదువుతాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. మరొక విశ్వాస విజయాన్ని మనం అక్కడ చూద్దాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండముల నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ ఆయనను రక్షించకపోయినను నమస్కరింపమనియో నువ్వు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మరొక విశ్వాసము విజయాన్ని సాధించింది. ఏంటి ఆ విశ్వాసం అని అంటే, దానియేలు ముగ్గురు స్నేహితులు షద్రకు, అబేద్నెగో, షద్రకు, అబేద్నెగో. ఈ కథ మనం చాలా సంవత్సరం వింటున్నాం. నేను గతంలో చెప్పాను ఒక మాట. దేవుని వాక్యములో రాయబడినటువంటి భక్తుల జీవిత చరిత్రలు విన్నా కూడా అలాంటి పరిస్థితులకు రావాలి అనేటువంటి ఒక చిన్న ఆలోచన కూడా మన మైండ్కి రావట్లేదు. వాక్యం చెప్తుంది, వినుట వల్ల చెప్పాలి వినుట వల్ల మరి కలుగుతుందా మనకి. ఎంతోమంది భక్తుల చరిత్ర, వారి జీవితాల్లో దేవుడు చేసిన అద్భుతాలు, వారి జీవితాల్లో దేవుడు చేసిన గొప్ప కార్యాలు, వారి కష్ట పరిస్థితుల్లో, క్లిష్ట సమయాల్లో, చివరికి మరణ సమయంలో కూడా దేవుడు వారిని ఆదుకున్న విధానం,
దేవుడి వారికి సహాయం చేసినటువంటి పరిస్థితి, అటువంటి పరిస్థితుల్లో దేవునిపై వారు ఉంచిన విశ్వాసం, ఇలాంటివన్నీ కూడా కొన్ని సంవత్సరాలు వింటున్నా కూడా కనీసం 1% కూడా అలా జీవించాలి అనే ఆలోచన రాకపోవడం అనేది చాలా విచారకరం. గమనించాలి ప్రియ దేవుని సంగమం. ఒకవేళ దేవుని సంకల్పం ఏదైనా సరే, దేవుని ప్రణాళిక ఏదైనా సరే, మనము దానిని అంగీకరించాలి. నీకు కష్టపడాలని దేవుని ప్రణాళిక అనుకోండి, అంగీకరించు. నువ్వు శ్రమ పడాలని దేవుని ప్రణాళిక అనుకోండి, అంగీకరించు. నువ్వు బాధపడాలి, వేదన చెందాలి, దుఃఖములు మునిగిపోవాలి, అది దేవుని ప్రణాళిక అయితే మనం ఏం చేయాలి? దాన్ని అంగీకరించాలి. నాకు దుఃఖం వద్దు, నాకు శ్రమ వద్దు, నాకు ఏ కష్టం వద్దు, ఎలాంటి ఇబ్బందులు వద్దు, కేవలం నిత్యం ఆనందమే కావాలంటే అది దేవుడు అంగీకరించు. నువ్వు ఎలా ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలా జీవించినా, దేవునికి లోబడకపోయినా దేవుడిని అంగీకరిస్తున్నప్పుడు దేవుని నుంచి వచ్చేటువంటి ప్రతిదీ కూడా నువ్వేం చేయాలా? అంగీకరించాలి. దేవుని సంకల్పం నీ జీవితంలో ఏదైతే ఉందో, ఆయన ప్రణాళిక ఏదైతే ఉందో, అది ఏదైనా సరే, చివరికి నువ్వు ఈ క్షణాన్ని చనిపోవాలన్నా సరే దాన్ని మనం ఏం చేయాలా? అంగీకరిస్తాం. ఇక్కడ యోబు దానియేలు యొక్క స్నేహితులు చేసిన పని అదే. దేవుని సంకల్పం ఏంటంటే రాజు కోపానికి గురవ్వాలి, రాజు యొక్క ఆజ్ఞను తిరస్కరించాలి. రాజు ఆజ్ఞను తిరస్కరించిన తర్వాత రాజు కోపం మండాలి, వాళ్ళు అగ్నిగుండంలో వేయబడాలి. దేవుని సంకల్పం అది. అందుకే ఒక మాట చూడండి, అక్కడ వాళ్ళు ముగ్గురు ఏమన్నారు? నీవు చదవండి ఒక మాట, చక్కటి మాటను చూడండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండం నుండి మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు. స్తోత్రం చెప్తాం గట్టిగా హల్లెలూయా. సమర్థుడు ఆయన. అబ్రహాం అదే చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని, దానిని నెరవేర్చడానికి సమర్థుడని ఆయన నమ్మాడు కనుకనే విజయం సాధించాడు. ఇక్కడ దానియేలు స్నేహితులు ఏం సంభవించినా సరే వారు సిద్ధంగా ఉన్నారు. అక్కడ అన్నాడు కదా, ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా, ఏమన్నారండి? ఒకవేళ మా దేవుడు మమ్మను రక్షించకపోయినా, ఆయన మమ్మల్ని కాపాడకపోయినా కూడా మేము నీ మాటకు తల వంచేది లేదు. మరి రోజు మనం చెప్పగలమా? ఏమండి, ఈరోజు మనం చెప్పగలమా? అగ్ని జ్వాల వల్ల కలిగిన హింస, మరణం నుండి తప్పించడానికి సిద్ధంగా ఉన్నారు. వాటిని అనుభవించాల్సి వచ్చే దానికైనా సరే అంతే సిద్ధంగా ఉన్నారు. వాటి నుండి తప్పించబడడానికి ఎంత సిద్ధంగా ఉన్నారో వాటిని అనుభవించడానికి కూడా వాళ్ళు అంతే సిద్ధంగా ఉన్నారు. ఏమంటే ఇప్పుడు కష్టాలు అనుభవిస్తున్నటువంటివి విశ్వాసులందరి జీవితంలో ఈ మాట స్థిరంగా నడవాలి, అనుభవించాలి, అంగీకరించాలి. యుగాంతంలో వచ్చేటువంటి చూడండి, వాక్యం చాలా సూటిగా చెప్తా ఉంది. ఏమనంటే దేవుని యొక్క రాకడ సమయంలో మహాబాధల కాలము ఉంటుంది. ఏముంటుంది? దేవుని రాకడ సమయంలో సంతోషాలు ఉండవు, ఆనందించి గంతులు వేయడానికి అవకాశము ఉండదు. ఆ రాకడ వచ్చిన తర్వాత వచ్చే సమయంలో చాలా మహాబాధల కాలం ఉండేటువంటి దేవుని ప్రజలందరికీ కూడా ఏమండి దానియేలు స్నేహితులు వంటి వారి మనస్సు, వారి ప్రవర్తన, వారి విశ్వాసం అందరికీ ఆదర్శప్రాయం కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టి హల్లెలూయా. మళ్ళీ చెప్పాలి హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట అన్నారో ఆ తర్వాత మాటను చూడండి, రాజు యొక్క ముఖం ఏమైందంట వారి విషయంలో వికారమాయను రాసిన చూడండి. అక్కడ 19 భాగంలో శద్రకు మేషకు అబేద్నెగో అయిన వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను కనుక గుండము ఎప్పటికైనా 7 అంతలు వేడిముగా చేయమని ఆజ్ఞ ఇచ్చారు. ఏమండి గమనించాలి. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో షడ్రకు మేషకు అబేద్నెగో వారి మనస్సు మరలా జ్ఞాపకం, వారి ప్రవర్తన, వారి విశ్వాసము నేటి విశ్వాసులకు ఆదర్శప్రాయం. ఎందుకంటే ఆ విశ్వాసమే ఆ ముగ్గురికి ఏమండి అగ్నిగుండాన్ని ఆహ్లాదకరంగా మార్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి కదా హల్లెలూయా. అగ్నిగుండం పడితే ఏముంటుందండి? ఆహ్లాదం ఉంటుందా? ఆనందంగా ఉంటుందా? చెప్పాలి. అగ్నిగుండం పడేస్తే చాలా సంతోషంగా ఉంది బాబు, చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడ, భూమి మీద ఇంతకుముందు ఉన్నటువంటి ఆనందం కంటే రెట్టింపు ఆనందాన్ని అనుభవిస్తున్నానని చెప్తామా? ఎప్పుడు బయటకు లాగేస్తారు నాయన, ఏమండి అరుపులు, కేకలు, బొబ్బలు కదా. కానీ అదే అగ్నిగుండము శద్రకు మేషకు అబేద్నెగో వారికి ఆహ్లాదకరంగా మార్చబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక.
చెప్పండి హల్లెలూయా. వారు తమ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా దేవుని మాటకు విధేయులుగా ఉన్నారు. ఏమండి ఆ తర్వాత మాట చదువుతాం చూడండి, తర్వాత ఒక మాట చదువుతాం చూడండి, 22వ వాక్యం. 22వ వాక్యం. చూడండి, ఇక్కడ మాట గమనించాలి. శద్రకు మేషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్ని జ్వాలతో కాల్చబడి చనిపోయిరి. ఆ 25 వాక్యం చదవండి అమ్మా. 25. అందుకు రాజు, చూడండి ఇక్కడ, అందుకు రాజు, నేను 4 మనుష్యులు బంధకములు లేక సంచరించుట చూస్తున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. జాగ్రత్త గమనించాలి. ఇక్కడ 4వ వాని రూపము దేవతల రూపం పోలేదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. చూడండి, దానియేలు యొక్క స్నేహితులు శద్రకు మేషకు అబేద్నెగో వారి విశ్వాసము ఏమండి, వారి ప్రాణాలను కాపాడేటువంటి స్థితిలో వారికి ఒక మంచి విజయాన్ని అక్కడ దయచేసి అక్కడ అన్నాడు, మనము బంధించి పడేసినటువంటి మనుషులు 3 కదా, వారు కాళ్ళు చేతులు కట్టేసాము, పడవేసాము అగ్నిగుండంలో, కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మరొక వ్యక్తిని వాళ్ళతో పాటు చూస్తున్నాను. అంతేకాకుండా మనము కట్టినటువంటి ఆ కట్లు వారు ఏమీ లేవు, ఆ బంధకాలు ఏమి లేవు వాళ్ళకి అని చెప్తే ఒక మంచి సాక్షి చెప్తున్నాడు. ఆ 4వ వాని రూపం ఎలా ఉందంట, దేవతల రూపమును పోలి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. రాజు దేవుని నమ్మడానికి, దేవుని వైపు అడుగులు వేయడానికి, దేవుని యందు విశ్వాసం ఉంచడానికి, దేవుడు గొప్పవాడు అని సాక్షి చెప్పడానికి ఈ 3 యొక్క విశ్వాసము మాదిరికరంగా సహాయపడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పలు కట్టి హల్లెలూయా. చూడండి, ఆ తర్వాత ఒక మాట చూడండి, 29వ వాక్యం. జాగ్రత్త గమనించాలి. ఇక్కడ నేను ఒక శాసనాన్ని పెట్టిస్తున్నాను, ఏంటంటే ఈ విధముగా, ఏ విధంగా, అగ్నిగుండములో పడవేసినా కూడా కనీసము తల వెంట్రుకలు ఒక్కటైనా కూడా కాలిపోకుండా రక్షించడానికి సమర్థుడైన దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు. అన్యుడైన ఒక రాజు సాక్ష్యం ఇచ్చాడు. మరి ఈరోజు నీ విశ్వాసాన్ని బట్టి ఎంతమంది అన్యులు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారు లోకంలో? నీ ప్రవర్తనను చూసి, నీ విశ్వాసాన్ని చూసి, లేకపోతే నీ మనస్సును చూసి, నీ మాట్లాడే విధానం చూసి ఎంతమంది అన్ని జనులు నీ గురించి సాక్ష్యం ఇస్తున్నారు, నీవు ఆరాధిస్తున్న దేవుని కొరకు. దానియేలు యొక్క స్నేహితులను చూసి అన్నాడైనా, ఈ విధంగా రక్షించడానికి వేరొక దేవుడు లేడు. ఒకవేళ ఏ జనులలో కానీ ఆ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే, ఏమంటాడంట, మాట్లాడితే వాని ఇల్లు తుత్తు నీలుగా చేస్తాను, ఉండడు ఇంకా దేశంలో. ఎంత గొప్ప సాక్ష్యం! ఇదంతా ఎలా జరిగిందంటే వాళ్ళు కలిగి ఉన్న విశ్వాసమే వారి విజయానికి కారణమైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాంటి విశ్వాసం మన జీవితంలో కూడా రావాలి. చివరిగా ఒక మాట చదువుదాం. లూకా సువార్త 5వ అధ్యాయము 5-6 వచనం చదవండి. లూకా సువార్త 5వ అధ్యాయము. ఇది మనందరికీ తెలిసిన మాట. సీమోను వెళ్ళినవాడ, రాత్రి అంతా ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. విస్తారమైన చేపలు పట్టింది. చాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు ఇవన్నీ తెలిసినవండి, మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అనుకోవచ్చు. కానీ దానిలోనే లోతైన సత్యం గమనించాలి. పేతురు వలలు వేశాడు, చేపలు పట్టాడు, ఇది మనం ఇప్పుడు కూడా తెలిసిందే. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దేవుని మాట మీద ఉన్న నమ్మకం, దేవునికి మీద పేతురుకున్నటువంటి విశ్వాసము ఒక గొప్ప విజయాన్ని అక్కడ అందించింది. అక్కడ చూడండి, రాత్రంతా కూడా ప్రయాసపడ్డాను, రాత్రంతా సముద్రం అంతా కూడా తిరిగేశాను, కానీ రాత్రంతా కష్టపడిన పేతురికి ఏం దొరకలేదు, ఒక్క చేప కూడా దొరకలేదు. కానీ ఇప్పుడు ఎలా దొరికాయి అంటారు కదా? దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి కదా హల్లెలూయా. ఏమండి, ప్రభు పేతురు నావను తన పరిచర్యకు వాడుకున్నాడు. ఏమండి, ఆయన పిలిచాడు, పిలిచి ధోని కొంచెం లోపల నడిపించింది అన్నాడు. వెళ్ళినప్పుడు భవిష్యత్ వాళ్ళ ఆలోచనలు ఉందంటే, ఒకవేళ సువార్త ప్రకటిస్తున్నాడు కదా, ఈ ధోనికి కావాల్సిన అద్దిస్తాడేమో, రెంట్ ఇస్తాడేమో, ఎలాగో రాత్రి అంతా చేపలు పట్టలేదు కదా, కనీసం ఈ డబ్బులతోనైనా మన జీవనం గడుస్తుందిలే, ఒక చిన్న ఆశ. ఏమండి,
ధోనిను మరింత లోపు నడిపించిన తర్వాత ప్రభు వారికి బోధించిన తర్వాత ఒక మాట అన్నాడు. ఏమన్నా చూడండి, ఆయన బోధించుట చాలించిన తర్వాత మీ చేపలు పట్టుటకు వలలు వేయండి అన్నాడు. ముందు ఏం చేశాడు, వెళ్ళిన వెంటనే అయ్యా బాగున్నారా మీ అందరూ, చాలా హ్యాపీయా, రాత్రి చాలా కష్టపడినట్టున్నారు, విస్తారంగా చేపలు దొరికాయి కదా, చాలా సంతోషంగా ఉన్నారా, రండి సువార్తను బోధిస్తాను అనలే. ఏమండి రాగానే అన్నాడు, ధోని ఎక్కాడు, కొంచెం లోతుకి నడిపించమన్నాడు. లోతుకి నడిపించిన తర్వాత దేవుని వాక్యం చెప్పడం ప్రారంభించాడు. రాజ్య సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. ప్రారంభించిన తర్వాత అయిపోయింది, ముగించిన తర్వాత అన్నాడు, ఇప్పుడు మీరు వలయ్యండి. చూడండి, అసలే పేతురు చేపలు పట్టడంలో చాలా నేర్పరి. ఎక్కడ ఏ స్థలంలో ఎప్పుడు చేపలు దొరుకుతాయో చాలా గట్టిగా నమ్మే వ్యక్తి. అలాంటిది అప్పుడు ఒక్క చేప కూడా దొరకలేదు. ఇప్పుడేమో ఈయన సువార్త చెప్పాడు, ఏదో 4 మాటలు చెప్పాడు దేవుని రాజ్యం గురించి. ఎంత చెప్పిన తర్వాత వలయ్యండి అంటున్నాడు. అసలు ఏంటి, మనకంటే ఈయన బాగా తెలుసా? అందులో ఈయనేమో ఒక వడ్రంగి కుమారుడు, మనమేమో జాలరులమని చెప్పేసి వాళ్ళు ఏమాత్రం కూడా ఆయన మాటను ధిక్కరించలేదండి. ఒక మాటను చూడండి, రాత్రంతా ప్రయాసపడ్డాను అని చెప్తే తర్వాత అయినను, ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభువా నా జీవితంలో ఇంతకాలం చాలా కష్టపడ్డాను, అయితే నీ మాట చొప్పున ఇదిగో నా జీవితాన్ని మార్చుకుంటున్నాను. ఇంతకాలం కష్టపడ్డాను, శ్రమపడ్డాను, లోకం వైపు తిరిగాను, లోకంలో సంచరించాను, అయినా కూడా అప్పుడు కలిగిన నమ్మకం ఈరోజు నీ మాట మీద నాకు కలిగింది. ఆ సాక్షి మనకు కావాలి. దేవుని స్తోత్రం కలుగును కాక. పేతురు అన్న రాత్రంతా నా ప్రయత్నం చేశానయ్యా, ఫలితం శూన్యం, ఏమీ లేదు. వాస్తవానికి నేను చాలా నేర్పరని చేపలు పట్టడంలో, ఇక్కడ ఉన్నటువంటి జాలలందరిలో నేనే పెద్దవాడిని, నాకంటే ఇక్కడ ఎవరికి బాగా తెలియ చేపలు పట్ట, అయినా సరే నా ఫలితం అంతా ఏమైపోయింది, శూన్యమైపోయింది. కానీ నువ్వు మాట చెప్తున్నావు కదా, ఆ మాట ప్రకారం నేను చేస్తాను. అక్కడ మాట ఉంది కదా, దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభు మాట ఇంత విశ్వాసం ఎలా సాధ్యమైంది పేతురికి? ఆ మాట నమ్మడానికి ఎలా తన మనస్సును దృఢీకరించుకున్నాడంటే, బహుశా ఆ వలలు వేయండి అని చెప్పడానికి ముందు ఆయన చెప్పిన మాటలు పేతురు యొక్క హృదయంలో ఒక విశ్వాసాన్ని పెంపొందింపజేసి ఆ క్షణంలో, మరి ఈరోజు ఎన్నో సంవత్సరాల దేవుని మాటలు వింటున్నాం మనం, ఎన్నో ఏళ్ల నుండి దేవుని సన్నిధికి వస్తున్న మనం, ఒక్క మాట అయినా మన హృదయాన్ని తాకిందా? ఒక్క మాట అయినా నీ జీవితాన్ని మార్చడానికి సహాయపడిందా? ఎన్నో ఏళ్ళుగా మాటలు వింటున్నాం, ఎన్నో ఏళ్ళుగా ప్రార్థన చేస్తున్నాం, ఎన్నో ఏళ్ళుగా ఆరాధనకు వస్తున్నాం, కానీ నీ విశ్వాసము నీకు విజయాన్ని కలిగించిందా? ఒకసారి ఆలోచించి ఏమండి, బహుశా ఆ ధోనిలో యేసయ్య ప్రకటించిన మాటలు అతని విశ్వాసం నడిపించాయేమో. ఆ విశ్వాసమే ఆయన మాటకు విధేయత చూపించడానికి కారణమైంది. ఆ కారణమే విస్తారమైన చేపట్టడానికి కారణమైంది, విజయం సాధించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. చేపలకి హల్లెలూయా. ఏమంటే పేతురు ఆలోచించిన, ప్రభు యేసు ప్రభు ఈయన ఇంత గట్టిగా చెప్తున్నాడు కనుక ఈయన సమస్తము ఎరిగినవాడు, నాకంటే జ్ఞానవంతుడు, నాకంటే సమర్థుడైన కనుక ఆయన మాటని నమ్మాలని గ్రహించగలిగాడు. ఆ గ్రహింపే పేతురును ప్రభు విధేయత చూపించడానికి కారణమైంది, అద్భుతాన్ని చూపించగలిగింది. ఈరోజు మనం కూడా అలాంటి గ్రహింపులకు రావాలి. మనం రావాలి. నేను ఆరాధిస్తున్న దేవుడు నాకంటే జ్ఞానవంతుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు లోకంలో వారందరికంటే గొప్పవాడు, నేను పూజిస్తున్న దేవుడు దేని చేయడానికైనా సమర్థుడు అనేటువంటి నమ్మకం మనలో రావాలి. అంతరంగంలో కలగాలి, పెదవులతో కాదు, పైకి చెప్పడం కాదు. ఏమండి, అబ్రహాము, దానియేలు ముగ్గురు స్నేహితులు, పేతురు, ఏమంటే వీళ్ళెవ్వరు కూడా తమకు వచ్చిన సమస్య నుంచి భయపడలేదండి. జాగ్రత్తగా గమనించలే మాట. అబ్రహాము తనకు వచ్చిన కష్టాన్ని చూసి, లేక దేవుడిని వాగ్దానం చూసి భయపడలేదు, ఆశ్చర్యపోలేదు. దానియేలు ముగ్గురు స్నేహితులు తమకు వచ్చిన కష్టాన్ని చూసి, పేతురు తన కలిగినటువంటి ఆ నిరాశ నుండి ఎప్పుడు కూడా వాళ్ళు భయపడలేదు, కానీ దిగులు పడలేదు, కానీ ఆ సమస్యను పరిష్కరించగల దేవుని మీద విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసం ద్వారా విజయము సాధించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి రోజు నీ విశ్వాసము ఏ విషయంలో నీకు విజయాన్ని కలుగజేస్తుంది? నీ విశ్వాసం ఏ విషయంలో నేను విజయం పద్ధతిగా నడిపిస్తున్నా అసలు ఆలోచించేయాలి. చివరిగా ఒక చిన్న ఉదాహరణ చెప్పిన సందేశాన్ని ముగిస్తాను. ఇక్కడ చాలామందికి జార్జ్ ముల్లర్ అనే భక్తుడి గురించి చాలామందికి తెలిసి ఉండవచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. రైట్, ఆయన ఒక భక్తి గల విశ్వాస క్రైస్తవుడు. అయితే ఆయన అనాథ ఆశ్రమం నడిపించేవాడు. ముగిస్తాను వాక్యం.
ఆయన అనాథాశ్రమం నడిపించేవాడు. చాలామంది పిల్లలకి ఒక చక్కటి జీవితాన్ని ఇవ్వడానికి ఆయన పూనుకొని ఒక అనాథాశ్రమం స్థాపించి అనునిత్యం కూడా ప్రార్థనతో విశ్వాసంతోనే ముందుకెళ్ళేవాడు. చూడండి, ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఎలాంటి విశ్వాసం అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా దేవుడు ఉన్నాడు, చేయగలడని నమ్మగలగాలి. అది నిజమైన విశ్వాసం. ఆ విశ్వాసం మనము జార్జ్ ముల్లర్ గారిలో మనం చూస్తాం. అయితే ఓ రోజు వంటవాడు వచ్చి, అయ్యగారు ఈరోజు మరి పిల్లలకు పెట్టడానికి ఏమీ లేదండి, ఏం చేయాలి అని చెప్పాడు. చెప్పేసి అంటే సరే నువ్వు వెళ్ళు అని చెప్పి ఆయన దేవుని సముఖంలో మోకరించి ప్రార్థించడం ప్రారంభించాడండి. రాత్రి 7 గంటలైంది, పిల్లలకు భోజనం పెట్టే సమయం అది. వార్డెన్ గారు వచ్చారు, వంటవాడు వచ్చాడు. అయ్యగారు ఏం చేయమంటారు, సమయం అవుతుంది, పిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు, మరి మీ మాట ఏంటి, మీరేం చెప్తే అది చేస్తామని చెప్పినప్పుడు ఆయన ప్రార్థనలో నుండి ఏమన్నాడంటే, పిల్లలందరినీ కూడా ప్లేట్స్ పట్టుకుని డైనింగ్ హాల్లో కూర్చోమని అన్నాడంట. ఏమన్నాడండి? పిల్లలందరినీ ప్లేట్స్ పట్టుకొని డైనింగ్ హాల్లో కూర్చోమనండి. చూడండి, ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అబ్రహాము జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం కూడా అలాగే ఉంది. దానియేలు 3 స్నేహితుల జీవితంలో రాజు ఆ యొక్క పరీక్ష పెట్టినప్పుడు కూడా ఇంచుమించుగా అలాగే ఉంది. తర్వాత పేతురు పరిస్థితి కూడా ఏమీ లేదు అక్కడ, కానీ ఆయన ఏమన్నాడంటే పిల్లలందరినీ కూడా ఏం చేయాలి, ప్లేట్స్ తీసుకొని డైనింగ్ హాల్లో కూర్చో. వెంటనే ఆ హాస్టల్ వార్డెన్కి వంటవాడికి ఆయన మాటకు ఏం చెప్పాలో అర్థం అవ్వలే. ఆశ్చర్యపోయి ఏంటి పిల్లలకి ఏం లేనని చెప్పి ఆలోచించి ఒకవేళ అయ్యగారికి ఏమన్నా పిచ్చి వచ్చేసిందా ఏంటి, లోపల ఏమీ లేదు అయినా కూడా పిల్లల్ని ప్లేట్లు పెట్టి కూర్చోమంటున్నాడు అని చెప్పి, సరే ఆయన మరి పెద్ద ఆయన కదా, ఆశ్రమం నడిపించేటువంటి యజమాని కాబట్టి ఆ మాట చెప్పినప్పుడు వెంటనే వెళ్ళి ఆ పిల్లలందరినీ తీసుకొచ్చి డైనింగ్ హాల్లో కూర్చోబెట్టారట. ఆ కూర్చోబెట్టిన మరుక్షణమే ఒక పెద్ద లారీ ఆశ్రమంలోనికి రావడం వాళ్ళు చూశారట. చూసినప్పుడు వాళ్ళు చెప్పారట, అయ్యగారు మన ఆశ్రమంలోకి ఏదో ఒక లారీ వచ్చింది. వచ్చిన వెంటనే ఆ లారీలో వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు ఆ లారీలో ఉన్నటువంటి ఆహార పదార్థాలు దించుతూ వచ్చి జార్జ్ ముల్లర్ గారు చెప్పారంట, అయ్యా పట్టణంలో ఈరోజు చాలా పెద్ద సభ ఒకటి ఏర్పాటు చేశారు, అయితే ఆ సభకు రావాల్సినటువంటి ముఖ్య అతిథులలో ఒకరు చనిపోయారు, కాబట్టి సభ క్యాన్సిల్ చేశారు, వారి కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆహార పదార్థాలన్నీ మీ ఆశ్రమానికి ఇచ్చేయమన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి కదా, హల్లెలూయా. అప్పుడు అర్థమైంది వార్డెన్కి, ఆ యొక్క వంట చేసేవాడికి. ఆ ఆహార పదార్థాలు దించుతూ ఉన్నప్పుడు మరొక ఆ గేటు వద్ద మరొక లారీ పంక్చర్ అయితే ఆ లారీ డ్రైవర్ వాంటర్కి ఫోన్ చేశాడట, అయ్యా లారీ పంక్చర్ అయింది. అయితే ఆ లారీ ఏంటంటే పాల వ్యాన్, పాల ప్యాకెట్లు వెళ్తున్న లారీ. వాంటర్ ఫోన్ చేసినప్పుడు వాంటర్ అన్నాడండి, యజమాని నువ్వు ఎక్కడున్నావు? అయ్యా పలానా ముల్లర్ గారి ఆశ్రమం దగ్గర. అయితే ఆ పాల ప్యాకెట్లన్నీ ఆశ్రమంలో ఇచ్చే. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి కదా, హల్లెలూయా. ఆశ్రమాలు ఇచ్చేసి నువ్వు లారీ ప్రక్కన పెట్టు, నేను వచ్చి తర్వాత చూసుకుంటాను. గమనించి అంటే ఎందుకు మాట చెప్తానంటే, పరిస్థితులు ఎలా ఉన్నా కూడా వాటిని పరిష్కరించగల దేవుడున్నాడు అని మనము ఆయన మీద నమ్మకం కలిగితే ఆ విశ్వాసమే మన జీవితంలో ఏం చేస్తుంది, విజయాన్ని కలిగజేస్తుంది. దేవుని స్తోత్రం చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి ముందుకు చెప్పినట్లుగా పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుని మీద విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసం ద్వారా విజయం అనేది మన సొంతం అవుతుంది. ఇలాంటి విశ్వాస వీరులను ఆదర్శంగా తీసుకొని వారిని పాటిస్తూ మనము కూడా విశ్వాసులు అనేకులకు మాదిరిగా మరి జీవించడానికి ప్రయాసపడదాం. నేను మళ్ళా జ్ఞాపకం చేసిన అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుణ్ణి నమ్మాడు, విజయం సాధించాడు, కుమారుడు ఇస్సాకును కనుగొన్నాడు. కష్ట సమయంలో అనగా ప్రాణాలు పోతున్న సమయంలో కూడా దానియేలుకు 3 స్నేహితులు దేవుని మీద విశ్వాసం ఉంచారు, మరణము నుండి విజయము సాధించారు. పేతురు భక్తుడు అవకాశం లేదు, రాత్రంతా ప్రయాసపడ్డారు, నిరాశలో ఉన్నాడు, కానీ దేవుని మాట నమ్మి వల వేశాడు, విజయము సాధించాడు. కనుక మనం కూడా ఈ విశ్వాస వీరుల యొక్క విశ్వాసాన్ని ఆదర్శంగా తీసుకుని అనేకులకు మాదిరికరంగా ఉంటూ మన విశ్వాస ప్రయాణం ముందు కొనసాగిద్దాం. అట్టి కృపా ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించునుగాక. తలలో నుంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మీకు వందనాలు. తిరిగి మరొక పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో నీ పాద సముఖమే ఉన్నప్పుడు మేము మీ యందు కలిగి ఉన్న ఆ విశ్వాసమే
మా జీవితంలో విజయం అనుగ్రహిస్తుందని అబ్రహాము జీవితం నుండి, దానియేలు యొక్క ముగ్గురు స్నేహితుల జీవితం నుండి, నాయన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు క్రీస్తునకు ప్రియ శిష్యుడిగా ఉన్నటువంటి పేతురు భక్తుని జీవితంలో నుండి, వారి జీవితంలో సంభవించినటువంటి పరిస్థితులలో ఏమాత్రం వారు భయపడక, దిగులు పడక, సందేహించక నీపై విశ్వాసం ఉంచి ఆ పరిస్థితులలో సహితం విజయం సాధించారు. అలాంటి భక్తుల యొక్క జీవిత చరిత్రను ఈరోజు మా ముందుంచి మాలో గొప్ప విశ్వాసం కలగడానికి మీరు మార్గము తెరిచిన విధానం బట్టి స్తుతులు చెల్లిస్తూ మీ సహాయము, మీ కాపుదల మాకు ఇంకా అనుగ్రహించి ముందు నడిపించమని వెత్తబడిన మాట వింటున్న మా అందరి జీవితంలో, విన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో దురంతులకు ఫలింపజేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని, తదుపరి జరిగినటువంటి ఆరాధన అంతట్లో కూడా నీ కృప మాతో ఉంచి ఘనత, మహిమ మీరు పొందమని యేసయ్య ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో ప్రియ తండ్రి గారు అపర మాస్టర్ గారు ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదరిన పక్షుల చేరదీసే నాథుడా, గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదరిన పక్షుల చేరదీసే నాథుడా, త్యాగశీలుడా నీ కొందనాలయ్యా, నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా, త్యాగశీలుడా నీ కొందనాలయ్యా, నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదరిన పక్షుల చేరదీసే నాథుడా, లోకమను అరణ్యయాత్ర భారమాయను, బహుదూరమాయను, నా గుండె నిండ వేదనలే నిండియుండెను, నిందించుచుండెను, లోకమను అరణ్యయాత్ర భారమాయను, బహుదూరమాయను, నా గుండె నిండ వేదనలే నిండియుండెను, నిందించుచుండెను, కన్నీరే నాకు అన్నపానమాయను, కన్నీరే నాకు అన్నపానమాయను, దిక్కులేక నా బ్రతుకు దీనమాయను, బహుఘోరమాయను, గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదరిన పక్షుల చేరదీసే నాథుడా, మనిషి మనిషి ఓర్వలేక మాయలోకము, శూన్య ఛాయలోకము, మాటలతో గాయపరచు క్రూరలోకము, అంధకారలోకము, మనిషి మనిషి ఓర్వలేని మాయలోకము, శూన్య ఛాయలోకము, మాటలతో గాయపరుచు క్రూరలోకము, అంధకారలోకము, ఒంటరితనమే నాకు స్నేహమాయను, ఒంటరితనమే నాకు స్నేహమాయను, దిక్కులక నా బ్రతుకు దీనమాయను, బహుఘోరమాయను, గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదరిన పక్షుల చేరదీసే నాథుడా, కష్టాల కడలి అలలు నన్ను కమ్ముకున్నవి, నన్ను అలుముకున్నవి, కన్నీరు కెరటమయ్యదలో పొంగుచున్నది, పొరలి సంద్రమైనది, కష్టాలు కడలి అలలు
నన్ను కమ్ముకున్నవి, నన్ను అలుముకున్నవి. కన్నీరు కెరటమయ్యదలు పొంగుచున్నది, పొరలి సంద్రమైనది. శ్రమల కొలిమిలో పుటము వేయబడి తిని, శ్రమల కొలిమిలో పుటము వేయబడి తిని. ప్రాణార్పణముగా నేను పోయబడి తిని, సిలువ సాక్షినై తిని. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదరిన పక్షుల చేరదీసే నాథుడా. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదరిన పక్షుల చేరదీసే నాథుడా. త్యాగశీలుడా నీ కొందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయా. త్యాగశీలుడా నీ కొందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయా. త్యాగశీలుడా నీ కొందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయా. మంచిది. ప్రియుల సమయంలో సంఘ ప్రకటనలు విందాం. సంఘ అధ్యక్షులు ప్రియులు అనిల్ మాస్టర్ గారు మనకు ప్రకటనలు తెలియజేస్తారు. దేవునికి వందనాలు. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, సంఘ పెద్దలకు, కూడి ఉన్న విశ్వాసులందరికీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి పాస్టర్ గారు ముందే చెప్పారు, ఈ ఆదివారాన్ని ఏమంటారు, కేరీ సండే. అంటే విలియం కేరీ గారు. మరి ఈరోజు బాప్టిస్ట్ సంఘాలు ఈ విధంగా ఉన్నాయంటే మరి తన తాలూకా పాత్ర చాలా విశేషంగా ఉంది. మరి చూడండి, సుమారు 264 సంవత్సరాలు అయింది ఆయన చనిపోయి. మరి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఆయన్ని మనం గుర్తించుకుంటున్నామంటే చూడండి ఎంత అంటే ఆయన ఊహించి ఉంటారో లేదో ఈ స్థితి వస్తుందని. మరి బాప్టిస్ట్ సంఘాలకి అలాంటి ఖ్యాతి ఇచ్చారు అతను ఇంగ్లాండ్లో జన్మించారు. 1761లో జన్మించారు. చూడండి, ఈరోజు 2025లో మనం ఉంటే ఆయన 1761 ఈరోజు ఆగస్టు 15న జన్మించారు. జన్మించి మరి భారతదేశానికి 1793లో వచ్చారు. అంటే కేవలం 30 సంవత్సరాలు మాత్రమే ఇంగ్లాండ్లో ఉండి ఆ 30 సంవత్సరాల సేవలో భారతదేశానికి వచ్చి ఆయన చూడండి ప్రేరేపించబడిన ఒక దీంతో ఆయన వస్తారు. ఆయనకి ప్రేరేపించబడింది భారతదేశంకి వెళ్ళండి, అక్కడ సేవ చేయండి అనే తలంపుతో ఆయన రావడం. మరి ఆయన చాలా ఆయన గురించి చూస్తే ఒక్క క్రిస్టియానిటీలోనే కాకుండా మరి ఆయన ఇప్పుడు మనం ఏదైనా ఒక జనరల్ నాలెడ్జ్ చదువుతాం అనుకోండి, హిస్టరీ చరిత్ర చదువుతాం, చరిత్రలో కూడా విలియం గారి పేరు ఉంటుందండి. అంతగా సేవ చేశారు ఆయన. అనేక భాషలు ఆయనకి తెలుసు, అనేక భాషలు. ఒక ప్రొఫెసర్ అతను, మంచి అనువాదికుడు కూడా. చాలా ట్రాన్స్లేషన్ చేశాడు. బైబిల్ని 40 భాషల్లో ట్రాన్స్లేషన్ చేసిన ఘనత విలియం కేరీ గారికి ఉంది. మరి ఇప్పటికీ కూడా మరి ఆయన కోల్కతా పాస్టర్ ఇప్పుడే చెప్పారు, అక్కడ ఏంటంటే మరి యొక్క కాలేజ్ సెరింపూర్ యూనివర్సిటీ చాలా ప్రాముఖ్యమైనది. అక్కడ ఎవరైనా పాస్టర్ గారు ట్రైనింగ్ అయితే ఏ చర్చిలైనా సరే ఆయన్ని తీసుకుంటారట. అంత ఫేమస్ అక్కడ సెరింపూర్ యూనివర్సిటీ. దాన్ని కూడా ఈయన వల్ల జరిగింది. తర్వాత మీకు ఇప్పుడే చెప్పాను, చరిత్రలో కూడా ఈయన పేరు ఎందుకు ఉందంటే ఈయన వితంతు వివాహాలు, పునర్వివాహాన్ని కూడా ప్రోత్సహించాడండి. ఒక బిట్ ఉంటుంది జనరల్ నాలెడ్జ్లో, ఎవరు వితంతు వివాహాలు పునర్వివాహాలు అంటే ఎవరు, ఈయన కూడా ఒక అతను. మరి ఈయన మరణించడం జూన్ 9వ తేదీన మరణించారు 1834లో. మరి ఏదైనప్పటికీ కూడా ఆయన విడిచిపెట్టినటువంటి ఆ యొక్క కాలేజ్ అయితేనేమి, ఆ యొక్క పరిశుద్ధ గ్రంథ బైబిల్ అయితేనేమి ఇప్పటికి కూడా అనేక దేశాల్లో మరి వాడబడుతూ ఈరోజు ప్రత్యేకంగా బాప్టిస్ట్ సంఘాలు ఒక పండగ రోజు. ఈరోజు బాప్టిస్ట్ సంఘాలు ఈ విధంగా ఉన్నాయి. మిషనరీ సేవ, బాప్టిస్ట్ పితామహుడితను మరి మిషనరీ సేవ విధంగా ఉంటే నిజంగా తన తాలూకా పాత్ర చాలా ఉంది. అలాంటి ఆయన చేసిన ఏదైతే ఆయన ఆశించాడో అట్టి దాంట్లో మనందరం కూడా మరి వెళ్ళాలని మరి కోరుతూ ఉన్నాడు.
మిగిలిన ప్రకటనలు ఈ విధంగా ఉన్నాయి. మరి పాస్టర్ గారి ద్వారా చక్కనటువంటి సందేశం, దానికి పేరేం పెట్టారు? విశ్వాసములో విజయం. ఎంతమంది గురించి చెప్పారు? 3 గురించి చెప్పారు. వాళ్ళు విశ్వాసం చెందారు కాబట్టే ఆ యొక్క జీవితాలు ఏం చేశారట? విజయం పొందారు. ఎవరెవరు? అబ్రహాము, తర్వాత దానియేలు, తర్వాత పేతురు. ఈ 3 కూడా మరి విశ్వాసంగా ఉన్నారు కాబట్టే దానిలో విజయం సాధించారు. మరి చాలా చక్కగా చెప్పారు పాస్టర్ గారు, ప్రత్యేక వందనాలు. మరి ఈరోజు యాక్చువల్గా మరి ఇందిరాంటి గారి జన్మదిన వేడుకలు అన్నాం, కానీ గ్రూపులో పెట్టడం జరిగింది. తనకి ఏంటంటే కొంచెం అస్వస్థతగా ఉండడం, అంటే ఈరోజే కాదు గత కొంతకాలంగా అలా ఉంది. మరి నడవలేకపోతున్నారట, అన్ని కాలు వాచిపోవడం. అంటే ఒక విధంగా చెప్పాలంటే అప్పుడున్నటువంటి శక్తి తనకి లేదు. గమనించండి, తన గురించి ప్రార్థన చేయండి. యాక్చువల్గా ఈరోజు చాలా గ్రాండ్గా చేద్దాం అనుకున్నారు, అవ్వలేదు. మరి దాని సందర్భంగా మనందరం కూడా వీడియో రూపేణ శుభాకాంక్షలు తెలియజేశాం. ఇంకా ఎవరైనా చేసి ఉండకపోతే, నాకు తెలిసి అప్పారా మాస్టర్ గారు అక్కడ, ప్రశాంత్, ఇంకెవరైనా ఉంటే ఆ యొక్క వీడియో అంటే రేపు లేకపోతే ఈ అర్ధరాత్రి, లక్ష్మణ్ రావు ఈ అర్ధరాత్రి 12 తర్వాత అది రిలీజ్ చేయడం జరుగుతుంది. రేపు కాదు, ఈరోజే చేస్తాం, 12 తర్వాత చేస్తాం. కాబట్టి ఇంకెవరైనా ఉంటే తెలియజేయండి. ఇంకెవరైనా ఆశపడితే, అంటే మా అవతాలకు ఎవరైనా ఇవ్వలేదంటే అది వీడియో మరి ఈ రోజైనా పర్వాలేదు, పాస్టర్ గారు పంపించండి. వాళ్ళది కూడా మేము, అది ఆల్రెడీ షూటింగ్ అయింది, అంటే అది బయటికి రాలేదు, ఇంకా కొంతమంది ఇవ్వలేదు. కాబట్టి మరి వాళ్ళకి కూడా ఎవరెవరైతే ఇవ్వలేదో వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి అది తీసుకుంటాము. మరి గమనించి అది ఆ రాత్రి ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం. ఏదైనా తన ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి. తర్వాత మిగిలిన విధంగా ఉన్నాయి. అదేవిధంగా చెప్పాను కదా, ఇప్పుడు ఎవరైనా వీడియో మా ఇవ్వాలి అనుకుంటే ఈ సాయంత్రంలోగా పాస్టర్ గారికి అందజేయండి. ఇంకెవరైనా మన బంధువులు కానీ ఎవరైనా ఇవ్వాలంటే పాస్టర్ గారికి ఇవ్వండి. తర్వాత ఈరోజు మరి రజనీ బర్త్డే, ఈరోజు అప్పారమేశ్వర మేరా టీచర్ కుమార్తె రజనీ బర్త్డే, తన గురించి కూడా ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాం. మిగిలిన ప్రార్థనాంశాలు ఈ విధంగా ఉన్నాయి. మరి మన ప్రార్థనలో మరి డాక్టర్ సౌజన్య గారు మధ్యలో ఉన్నారు, తన గురించి ప్రార్థన చేయండి. ఒక మంచి సాక్ష్యం తన ద్వారా వచ్చేలాగా, తన గర్భఫలాన్ని దినదినము అభివృద్ధి చెంది చక్కనైనటువంటి బహుమానం మరి ఆ దేవాది దేవుడు ఇవ్వలాగా తన గురించి ప్రార్థన చేయండి. అదేవిధంగా మన మధ్యలో మరి ధనుంజయ కుమార్తె ఉండడం చాలా సంతోషం ఇచ్చింది, పెద్ద కుమార్తె, తను బట్టి మరి ప్రార్థన చేయండి. మరి ముందు రావాలి, కొంతమంది రాలేదు, సాక్ష్యం చెప్పాడు బ్రదర్ ప్రశాంత్. తను ఒకటే చెప్పాడు, తను హాస్పిటల్లో సర్జరీ అవుతుంది, ఆపరేషన్ అవుతూ ఉంటే తను అనుకున్నాడట, నేను ఇంకా రక్షణ పొందలేదు, రక్షణ పొందకుండా నేను చనిపోతే ఏమి ప్రయోజనం, ఎలాగైనా సరే నేను రక్షణ పొందాలి, సాక్ష్యం చెప్పాలని ఆ ఆపరేషన్ సక్సెస్ అయింది. తను రావడం, చెప్పడం, తన గురించి ఏదైతే తను ఆలోచిస్తున్నాడో తన గురించి, ప్రశాంత్ గురించి ప్రార్థన చేయండి. అదేవిధంగా మరి ముందుగా మీనా టీచర్ గారు ఒక పాట పాడారు దీంట్లో, ఏదంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి స్త్రీల సహవాసం పాట ఉంది, మనకు తెలియదు, అది చాలా చక్కగా పాడారు. అది కేవలం స్త్రీలు ఎలా ఉన్నారు వాళ్ళ తల అన్నీ కూడా ఆ పాటలో ఉన్నాయి, ప్రైవేట్ పాట కాదండి, అది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నెంబర్ ఎంత 589 ఆ పాట పాడారు, చక్కగా పాడారు. మరి అలాంటివి ఎన్నో మనకి రావాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ మరి స్తుతి ఆరాధన చేసాం, చక్కటి స్తుతి ఆరాధన చేసాం. ఆ స్తుతి ఆరాధన చేస్తూ మనకి మంచి, నిజమే కదా, మరి వాక్యంకి అన్నిటికి తగినట్టుగా ఎన్నో మనకి మనం అనుకుంటాం, ఉద్యోగం వచ్చింది నా తాలూకా తెలివితేటలు అనుకుంటాం. ప్రయాణం వెళ్తున్నా, ఆటోలు వెళ్తున్నా, బస్సులు వెళ్తున్నాం, ఏదో డ్రైవర్ తీసుకెళ్ళిపోతున్నట్టు క్షేమంగాని, కానీ అవన్నీ కూడా కాదు. ఇదంతా కేవలం ఎవరు? దేవుని కృపే. ఈ విధంగా బ్రతికి ఉన్నామంటే దేవుని కృప. ఉద్యోగము, అది ఇల్లు, ఏదో కార్స్ ఇచ్చారు, వెహికల్స్ ఇచ్చారు, అవన్నీ ఉన్నాయంటే మన సొంతది అనుకుంటాం, అవన్నీ ఏవి కావు, అన్నీ కూడా దేవుని కృపే. కాబట్టి మనం ఎలా ఉండకూడదని చెప్పాడు ఈ పాటలో, మౌనిగా చరణం ఉంది, మౌనిగా ఎటులుండేదా సాక్షిగా, ఇది కంటెస్ట్ చేయాలి అందరూ, మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురింపక, అంటే సాక్షిగా ఇతరులకు తెలియజేయట. అది ఒకసారి అదొకసారి ఎత్తండి, అందరూ కూడా కలపండి, ఒక్కటే. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక,
నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. చూడండి ఒకటే అది మళ్ళీ అందాం. మౌనిగా ఎటులుండేదా, సాక్షిగా ప్రచురించక, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. చూడండి అది గుర్తించాలి. ఎంత మౌనంగా ఉండకూడదు. మనం ఏది చేసినా చిన్న చిన్న వ్యాపారం చేస్తున్నారు, ఆ వ్యాపారం కూడా అభివృద్ధి చెందిందంటే కేవలం దేవుని యొక్క కృపే. ఈరోజు నువ్వు సర్జరీ లేకుండా ఏమి లేకుండా ఇక్కడ నిల్చున్నావంటే కేవలం కృపే. ఆ కృపను ఏం చేయకూడదు, మౌనంగా ఉండకూడదు. ఎలా ఉండాలి, సాక్షిగా ఉండ. మంచి పాట అలాంటివి కావాలి. ఇక్కడ అదేవిధంగా చిన్న మాట పాస్టర్ గారు చెప్తూ, ఆ పేతురు అంటాడు, నేను రాత్రంతా వలేసాను. ఒక మాట అంటే ఏ పదం, అయినను అంటాడు కదా. అయినను ఎంత చక్కగా, అయినను. నేను ఈరోజు రిక్వెస్ట్ చేసి అందరికీ ఒకటే, ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ ఇలాంటిది ఏదైనా ఉంటే రిఫరెన్స్ ఒక చిన్నది రాయండి అందరు కూడా. అంటే ఇవన్నీ చేశాను అయినను, అలాంటివి ఏవైనా ఉంటే, చాలా ఉంటాయి గుర్తుపెట్టుకోండి. చాలా ఇవన్నీ చేసావు అది అవ్వదు, అయినను నీ మాట చెప్పురా. అలాంటివి ఏవైనా ఉన్నాయి కొన్ని బైబిల్లో, ఒక తీసి రాయండి. ఉంటే మన గ్రూప్ ఉంది, గ్రూప్లో షేర్ చేయండి. ఎవరైనా పర్వాలేదు, రిఫరెన్స్ రాయండి. అంటే ఎన్నో ఉన్నాయి, అవ్వదు అనుకున్నాం అయినను, లేకపోతే ఏదో ఒకటే అయితే అయినను, చిన్న కండిషన్. అలా అయితే ఏవైనా ఉన్నాయో దయచేసి అవన్నీ రాస్తే ఇతరులకు తెలియజేస్తే ఒక బలం వస్తుందండి. ఎప్పుడు వస్తుందండి, ఇప్పుడు పాటలో ఉంది ఏంటట, నేను ఒంటరి అనాథని బాధపడుతున్నానేమో ఉంది చివరి వచనంలో. అలాంటప్పుడు మనకి ఇలాంటివన్నీ కూడా ధైర్యాన్ని ఇస్తాయి. ఖాళీగా ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే బస్సులో ప్రయాణం చేసేటప్పుడు కూడా ఇవన్నీ ఇలాంటివి ఎతికితే బాగుంటుంది. దాని గురించి రాయాలని కోరుతున్నాను. అదేవిధంగా గత వారం స్త్రీల సహవాసం మనం చేసుకున్నాం, చాలా చక్కగా అయింది. మేనటిగా చెప్పారు. వచ్చే ఆదివారం మరి గ్రూప్లో పెట్టాను, క్వైర్ వాళ్ళు అంటే మనకున్నారు, అంటే యవనస్తులు అంటే కాదు కానీ క్వైర్ వాళ్ళు కానీ పాటలు పాడేవాళ్ళు యవనస్తులు అంటే వాళ్ళు కూడా మరి వచ్చే ఆదివారం దాన్ని రిక్వెస్ట్ చేస్తున్న రాజారావు దాన్ని లీడ్ చేస్తూ చిన్న వాక్యంతో దాన్ని క్వైర్ వారిని బలపరిచి ఏదైనా ప్రాక్టీస్ అంటే ఆరాధన అయిపోయిన తర్వాత వాక్యం ద్వారా కానీ పాట ద్వారా కానీ అది, ఎందుకంటే 3వ ఆదివారం కాబట్టి అటు రీతిగా 4వ ఆదివారం ఈ నెల 5 వారాలు ఉన్నాయి గమనించండి. అదేవిధంగా వచ్చే ఆదివారం అటు రీతిగా ఉంటుంది గమనించండి. మరి పాస్టర్ గారు అనేక విషయాలు చెప్పారు, అన్ని వీలైతే రాసుకోండి. జార్జ్ ముల్లర్ గారి గురించి ఎంత గొప్ప చూడండి, ఎవరు నమ్ముతారు, అది అవ్వదు, అక్కడ ఆ రోజు లేవు, కానీ అద్భుత రీతిలో మార్చేశాడు. దేవుడికి సమస్తము సాధ్యము. అటు రీతిగా అందరూ మరి ఉండాలని కోరుతూ ఇంతటితో ఈ ప్రకటనలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరూ లేచి పడదాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన క్రమాన్ని ముగించుకుని తదుపరి దినాల్లో దేవుని యొక్క వాక్యం చెప్పిన రీతిగా విశ్వాసంతో మన అడుగులు ముందుకు వేద్దాం. విశ్వాసమే మన విజయముగా దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది కనుక అటు విశ్వాసంలో ఏమాత్రం కూడా వెనకబడిపోకుండా లేక దిగజారిపోకుండా అంచెలంచెలుగా ఎదుగుతూ విజయాన్ని సాధిస్తూ అనేకులకు మాదిరికరంగా మన జీవితాలను చూపిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రియులు శ్రీమతి కె దైవకటాక్షం గారు మనలను ముగింపు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధనను ముగించుకుందాం. ప్రార్థన. కృపామయుడ కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన నీకే వేలాది స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి, మా ఆరాధన క్రమం అంతట్లో మీరుండి నాయన మీరే మహిమపరచబడి ఉన్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా వెతబడినటువంటి వాక్యం కొరకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. ఈరోజు నా తండ్రి నైనా మరి విలియం కేరీ గారు నా తండ్రి నైనా అతను చేసినటువంటి సేవా పరిచర్యను బట్టి నైనా మేము ఈరోజు తెలుగులో వాక్యాన్ని చదువుకోగలుగుతున్నామంటే నైనా మా ఆత్మీయమైనటువంటి నైనా ఎదుగుదలలో నా తండ్రి మేము ముందుకు సాగడానికి నా తండ్రి నైనా తన యొక్క జీవితాన్ని ఈ దేశంలో నా తండ్రి నైనా త్యాగపూరితమైనటువంటి తన యొక్క భక్తిని తన యొక్క విశ్వాస జీవితంలో మమ్మల్ని బలపరచడానికి కొరకై నా తండ్రి నైనా నీ సేవకులుగా నా తండ్రి విలియం కేరీలాగా ఎంతోమంది ప్రభువా నైనా పరిచర్యను
చేసినటువంటి సేవకులను బట్టి నాయన, ఆ సమర్పణను బట్టి నా తండ్రి నీకే వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమే నాయన, మా భారతదేశంలో విద్య అందనటువంటి రోజుల్లో నా తండ్రి నాయన, విద్యను నైనా ఒక డిక్షనరీనే కాకుండా నాయన, సతీ సహగమనం వంటి నాయన సాంఘిక దురాచారములను నా తండ్రి నాయన, అనేకమైనటువంటి దురాచారాలని ప్రభా మా దేశంలో ఉండకుండా నా తండ్రి ఈరోజు మేము స్వేచ్ఛను నా తండ్రి నాయన పొందుకున్నాము అనే విశ్వాసము, ఆ స్వేచ్ఛ అనేది నీ అందు విశ్వసించడం ద్వారా నా తండ్రి నాయన మేము పొందుకోగలము అనేటువంటి విశ్వాసంలోనికి నైనా ప్రజలు రాగలగడానికి నైనా, మరి మా జీవితాలు నా తండ్రి నాయన ఎంతవరకు నైనా నీ వాక్యము నైనా నమ్ముట ద్వారా నీ మాటలను నైనా, నీ వాగ్దానములను నా తండ్రి నైనా మేము స్వతంత్రించుకునేటువంటి నైనా అనుభవాలు నా తండ్రి నైనా మాకు దయచేయమని అడుగుతున్నాను. ఎందుకంటే నైనా నీ వాక్యం ద్వారా చూపబడినటువంటి నైనా అబ్రహాము నైనా విశ్వాసులకు తండ్రిగా నా తండ్రి నైనా తన యొక్క జీవితంలో నైనా ఎవ్వరూ కూడా నా తండ్రి నైనా విశ్వసించడానికి కూడా నా తండ్రి నైనా ఎంతో అసంభూతమైనటువంటివి అయినప్పటికీ నా తండ్రి నేను అసంభవము అని నా తండ్రి నైనా మనుషులు తలంచినప్పటికీ నా తండ్రి నైనా తను విశ్వసించడం అనేది నా తండ్రి నిజంగా అది ఒక ఆశ్చర్యకరమైనటువంటి స్థితి అయినప్పటికీ ప్రవ్వా తను నమ్మగలిగి నా తండ్రి నైనా ఆ నిరీక్షణను నా తండ్రి నిరీక్షించినటువంటి దాన్ని పొందుకోగలిగాడు నా తండ్రి నైనా. అంతేకాకుండా తన బిడ్డను నా తండ్రి నైనా నీవు అడిగేటప్పుడు ఇవ్వడానికి కూడా సిద్ధపడగలిగి ఉన్నాడు నైనా. అట్టి విశ్వాసము నా తండ్రి నైనా మా జీవితమునకు మాదిరిగా నా తండ్రి ఈరోజు నువ్వు చూపి ఉన్నావు తండ్రి నైనా. మరి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కూడా నా తండ్రి నైనా రక్షింపలేకపోయినా అనేటువంటి విశ్వాసంలో ప్రభా, ఎందుకంటే రక్షించడానికి నువ్వు సమర్థుడు అని వారు విశ్వసించారు కనుక నా తండ్రి నైనా నా తండ్రి వారు నీ విశ్వాసము నిన్ను విశ్వసించడం ద్వారా నా తండ్రి నైనా నువ్వు విశ్వాసమును కొనసాగించే కర్తవు అని నా తండ్రి నైనా వారు లోకమునకు చాటి చెప్పారు. అంతేకాదు నా తండ్రి నాయన నిన్ను ఎరుగనటువంటి ప్రజలకు నా తండ్రి నిన్ను కనపరచగలిగారు అయ్యా. అట్టి నీ కృప కొరకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగనే నాయన మరి పేతురు యొక్క జీవితంలో కూడా నీ మాట చొప్పున నా తండ్రి నిజమే ఈరోజు మేము వినే నీ మాట నా తండ్రి నైనా నీ మాటను వెంబడించే వారిగా మేము ఎంతవరకు ఉన్నాము, నీ మాటను నా తండ్రి నైనా మేము అనేక మందికి నా తండ్రి ప్రచురణకర్తలుగా మేము ఉన్నామా లేదా అని నా తండ్రి నైనా మేము పరిశీలన చేసుకోవడానికి నైనా అట్టి కృపను మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మా జీవితాల్లో నా తండ్రి నైనా మేమేమైతే నైనా మేము నమ్మలేనటువంటి స్థితులలో మేమున్నామో, లేకపోతే నా తండ్రి నైనా మేము ఆశించినటువంటివి నీ వాక్యము ద్వారా పొందుకోలేకనైనా మేము విశ్వాస పోరాటంలో ఉన్నామో నా తండ్రి నైనా అది కేవలము నా తండ్రి నైనా శారీరకముగా మేము చూపించేటువంటి నైనా నా తండ్రి నటనా జీవితంలో కాదు, కానీ నా తండ్రి నైనా మేము నిన్ను విశ్వసించడం ద్వారా మాకు అసాధ్యమైనటువంటిది నా తండ్రి నీకు సమస్తము కూడా సాధ్యమే కనుక నా తండ్రి నైనా అట్టి విశ్వాస సహితమైన జీవితాలు మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. రాజులను నమ్ముకొనుట కంటే నైనా మనుషులను నమ్ముకొనుట కంటే నైనా నీ అందు మేము విశ్వసించుట అది మాకు ఎంతో మేలయ్యి ఉంటుండగా నైనా అట్టి విశ్వాస సహితమైన క్రైస్తవ జీవితాలు మాకు దయచేయమని అడుగుచున్నాను నైనా. నా తండ్రి నైనా మా విశ్వాసము నా తండ్రి నైనా మేము నా తండ్రి నైనా మరి పౌలు వలె నా తండ్రి నైనా మా పరుగును కడముట్టించేదిగా నా తండ్రి ఉండడానికి, గురి వద్దకు నా తండ్రి పరిగెడేటువంటి వారిముగా మేము ఉండడానికి నా తండ్రి నైనా అటు నీ సహాయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నాయన విత్తబడినటువంటి వాక్యము విన్నటువంటి ప్రతి హృదయంలో నా తండ్రి నైనా నూరంతలైన ఫలింపును దయచేయమని అడుగుచున్నాము తండ్రి. విత్తినటువంటి నీ దాసును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు ఆత్మతో బలపరిచి నా తండ్రి నైనా అనేక మందిని బలపరచగలిగినటువంటి శక్తివంతమైనటువంటి నీ కృపతోనైనా నడిపించమని అడుగుచున్నాము తండ్రి. అలాగనే నాయన మరి అలాగనే తన కుటుంబమును కూడా మీ దయగల హస్తముల కింద భద్రపరిచి నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ధ్వనియంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియ కుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మదేవుని సహవాసము ఆయన సన్నిధి కాపుదల చేరవలసిన మనందరికీ మన కుటుంబాలకు మన సంఘానికి ఆయనను ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులకు నేటి దినము బ్యాప్టిస్టు సంఘాలు జరుపుకుంటున్నటువంటి కేరీ డే యొక్క ఉత్సవాలకు
సదాకాలము ఆయన కృప తోడండి నడిపించును గాక. ఆమేన్.